గురువుగారికి శుభస్వాగతం. మన విద్యాభ్యాసానికి ఇవాళ ఆఖరి రోజు. సో గురువుగారు 6 రోజులుగా మన దగ్గర నుండి మంచిగా చక్కగా వీళ్ళన్నీ దిద్దించారు. సో రేపటి నుంచి మనని చూస్తూ ఉంటారన్నమాట, ఎలా మనం ముందుకెళ్తున్నాము అని. ఈరోజు గురువుగారు ప్రవచనం ఆరంభించే ముందు మన వేమూరి కామేశ్వరరావు గారిని, ఉన్నారా ఇక్కడ? వేమూరి కామేశ్వరరావు గారు రండి, గురువుగారిని పుష్పమాలాంకృతులను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః శాంతిదాంతిక్షమా సత్యధామ్నే, నమః పాపపుంజాద్రిదంభోళినామ్నే, నమస్తే స్వయం జ్యోతిరానందభూమ్నే, నమః శంకరాచార్యనామ్నే మహిమ్నే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. సంహృత్య కల్పసమయే రమతే తథైకాత్ తాం సర్వవిశ్వజననీం మనసా స్మరామి. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం లలితాం ప్రపద్యే. సౌందర్యలహరి, మహాలావణ్య సేవధి అయిన అమ్మ పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ, పరమ పవిత్రమైన ఈ ప్రాంగణంలో ఒక చక్కని వేదికను, వాతావరణాన్ని ఏర్పరచి ప్రశాంత సుందరమైన విధానంలో ఆధ్యాత్మిక సౌరభాలు మనందరి చుట్టూ ప్రసరించడానికి అనువైన విధానాన్ని అనుసరిస్తున్న ఆత్మీయులు,
విజయ్ కుమార్ గారు, వారి అర్ధాంగలక్ష్మి శ్రీమతి మణిబాల గారు, సభలో సమావిష్టులైన ఆత్మీయులు, రసజ్ఞులు, గుణగ్రహణ పారీణులు అయిన మీ అందరికీ ముందుగా నా నమస్సుమాలు. ఈనాడు అష్టావధాన విద్యా విశారదుడు, వర్ధిష్ణువు, చిరంజీవి, భావి శతావధాని, సహస్రావధాని చిన్నారి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యం ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగించే అంశం. అతడికి ఆశీస్సులు అందిస్తూ వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ సౌందర్య లహరిని గురించి కొన్ని విశేషాలు ఈవేళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా ఒక దేవతామూర్తిని గురించో, ఒక సద్గురువుని గురించో మనం మాట్లాడుకుంటే వెంటనే మనలో ఎక్కువ మందిలో కలిగే ప్రశ్న ఏమిటండి ప్రయోజనం? తిరుపతి వెళ్ళొస్తే ఏమిటి ప్రయోజనం? వారణాసి వెళ్ళొస్తే ఏమిటి లాభం? శ్రీశైలం వెళ్ళొస్తే మాకేం వస్తుంది? ఆయన మహిమగల దేవుడండి అంటూ ఉంటారు. నాకు ఆ నవ్వు వస్తుంది. మహిమ లేని దేవుళ్ళు కూడా కొంతమంది ఉంటారా? అసలు మహిమ అంటే ఏమిటి? ఇవన్నీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు. మామూలు మనుషులకు, మహాత్ములకు ఒక వ్యత్యాసం ఉంటుంది. మహాత్ములకు దైవత్వం వారిలో నిండి ఉండడం వల్ల దైవంలో ఏ లక్షణాలు ఉంటాయో మహాత్ముల్లో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి. మనందరికీ మనస్సు ఉంది, ఆ విషయం మనకు తెలుసు. మన మనస్సు ఏం చేస్తుంది? మనకు కావలసిన వారి పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. మనకు కావలసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. 10 మందో, 20 మందో, 25 మందో, వారి వారి స్థాయిని బట్టి. కానీ అందరూ కావలసిన వారు అనుకునే స్థితి మనకు ఉండదు. అందుకని మన మనస్సు మనకు సంబంధించిన వారి మీద లగ్నమై ఉంటుంది. మనం 1-2 పర్యాయాలు అనుకున్నాం. ఈ వ్యక్తి రీటైల్, సృష్టి హోల్సేల్ అని. హోల్సేల్లో ఉన్నది మాత్రమే రీటైల్లోకి వస్తుంది. కాబట్టి మనకు మనస్సు ఉందంటే సృష్టికి కూడా ఒక మనస్సు ఉండాలి. సృష్టి మనస్సుకు మహత్తు అని పేరు. అందుకని మహత్తు వారి దగ్గర ఉంటుంది, సృష్టి మనస్సు ఉంటుంది వారికి. మనకున్న మనస్సు పరిమితంగా కొద్దిమంది గురించి మాత్రమే ఆలోచించగలుగుతుంది. సృష్టి మనస్సు అంటే మహత్తు తమదైన మహానుభావులకు సృష్టి మొత్తాన్ని గురించి ఆలోచన ఉంటుంది. సృష్టి మొత్తం బాగుండాలనే తపన ఉంటుంది, కోరిక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, ఆశయం ఉంటుంది, అభిలాష ఉంటుంది. వారి కార్యక్రమమే అది. అవతారమూర్తులుగా వచ్చిన, ప్రవక్తలుగా వచ్చిన ఈ లక్షణం దైవ లక్షణం. అందుకని సృష్టి మనస్సు తనదైన జగన్మాత మనందరి శ్రేయస్సునే కోరుకుంటుంది. అందువల్ల జగన్మాతను అర్చిస్తే ఏమిటి ప్రయోజనం అంటే మనకు ఏం కావాలో అవన్నీ వస్తాయి. అయితే ఆదిశంకరులు ఎంత ఆధ్యాత్మిక తపశ్శక్తి సంపన్నులో అంత లౌకికమైన పరిజ్ఞానం కూడా కలిగినవారు. సారమెరిగిన వారే కాదు, సంసారమెరిగిన వారు కూడా. సంసారబద్ధులైన సామాన్య జీవుల కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు. అందుకని మనందరికీ ఎక్కువగా మనను ఆకర్షించేది ఏమిటి, ఎక్కువగా మనం కోరుకునేది ఏమిటి అంటే సంపద కోరుకుంటాం, సౌందర్యం కోరుకుంటాం, ఇంకొంచెం జాగ్రత్త గలవాడైతే మహా అయితే విద్య కోరుకుంటాడు. అంతకంటే పైకి వెళ్ళి ఆలోచన చేసే స్థితి మనకు ఉండదు. అందుకని మనందరం ప్రధానంగా సౌందర్యం మీద దృష్టి కలిగిన వాళ్ళమై ఉంటాం. కాబట్టి మనం అలా ఉండడం వల్లే వాళ్ళ బ్యూటీ పార్లర్ల వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకోగలుగుతున్నారు. ఆ బ్యూటీ పార్లర్ వారు వచ్చి వెళ్ళకముందు చాలా బాగుంటారు. ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వాళ్ళు వచ్చి మేకప్ చేసిన తర్వాత వీళ్ళు అదో రకంగా ఉంటారు. కానీ వాడు కోట్లు సంపాదించుకోవడానికి పనికొస్తుంది.
ఈ సౌందర్యం పట్ల మనకు ఒక 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 పిచ్చి వ్యామోహం ఉంటుంది. ఇది తెలిసి శంకరుల వారు అమ్మను ఆరాధిస్తే కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటిది సౌందర్యం అన్నారు. సౌందర్యం వస్తుంది, సౌందర్యంతో ఆకర్షించగలిగిన శక్తి వస్తుంది, ఎవరినైనా వశీకరింపజేసుకోగలిగిన శక్తి వస్తుంది. 5వ శ్లోకంలో చెప్పారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామపి అంతఃప్రభవతి మోహాయ మహతాం. హరి త్వామారాధ్య. దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు మొన్న మనం చెప్పుకున్నాం, కాలకూటం వచ్చింది, అందరూ పరిగెత్తారు, పరమేశ్వరుడు వచ్చాడు, సమస్యను పరిష్కరించాడు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. అప్సరసలు వచ్చారు, దేవేంద్రుడు తీసుకెళ్ళాడు, వీళ్ళతో నాకు చాలా పని ఉందని. ఎవరు తపస్సు చేసుకుంటున్నా వీళ్ళతో నాకు పని ఉంటుంది, వీళ్ళని పంపించాలి, వీళ్ళందరూ నా దగ్గర ఉంటే చాలా ఉపయోగం, తీసుకెళ్ళిపోయాడు. కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చింతామణి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, ఇలా వరుసగా వచ్చాయి. చివరికి అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చాక దేవతలు దానవులు పరస్పరం పోటీలు పడ్డారు. ఈ అమృతం మాకు కావాలంటే మాకు, ఇద్దరూ కలిసి పనిచేశారు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి దేవతలందరినీ ఒక వరుసలో, దానవులందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి దానవులను కొంచెం మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచాడని మనకు ఒక కథ ఉంది. మనకేమనిపిస్తుందంటే కొంచెం అన్యాయం జరిగిందండి, రాక్షసులకు ఇద్దరు కలిసి పనిచేశారు కదా, విష్ణుమూర్తి దేవతా పక్షపాతిగా రాక్షసులకు అన్యాయం చేయడం ఏం న్యాయం అనిపిస్తుంది అని. కన్నడ దేశంలో ఓ చిత్రమైన కథ ఉంది. విష్ణుమూర్తి అసలు మోహిని వేషం వేసుకోవాలి, విష్ణుమూర్తిగానే వచ్చేట, వచ్చి అమృతం పంచుతానన్నాడు. దేవతలు దానవులు అందరూ వరుసగా కూర్చో, అందరి దోశలలో అమృతం పోస్తాను. ఇప్పుడు ఇవాళ మనకి పెళ్ళిళ్ళల్లో బఫే భోజనం వచ్చింది కాబట్టి ఎవరి దారిన వాళ్ళు తినేస్తున్నారు, కానీ పూర్వం మొత్తం పంక్తి మొత్తానికి వడ్డించిన తర్వాత మాత్రమే భోజనం ప్రారంభించాలి, ఆ సంప్రదాయం ఉండేది. అందరు ఇలా దోశలు పట్టండి, నేను చెప్పిన తర్వాత మాత్రమే దోశలలో ఉన్న అమృతం తాగాలి. అందరు దోశలలో అమృతం పోసేసాడు, ఇటు దేవతలకి దానవులకి కూడా. ఇప్పుడు తాగండి అన్నాడు అని ఆ దోశలితో ఉన్న చేయి తన నోటి దగ్గరకు రాకుండా చేశాడు ఆయన. రాక్షసులు ఎలా అయినా సరే దోశలో ఉన్న అమృతం తాగాలని ఇలా అని అలా అని ప్రయత్నించి అమృతం కాస్త పారబోసుకున్నారు. దేవతలు క్షణకాలం ఆలోచించి, నా దోశలో ఉన్న అమృతం నా నోటి దగ్గరకు రాదు కానీ పక్కవాడి నోటి దగ్గరకు వెడుతుంది కదా అని ఆలోచించి దేవతలందరూ పరస్పరం తమ దోశలలో అమృతాన్ని పక్కవారికి అందించారు. దేవతలందరూ అమృతం తాగారు, రాక్షసుల అమృతం లేకుండా పోయింది. ఇది వ్యాసుల వారు చెప్పలేదు ఈ కథ, కన్నడ దేశంలో ఒక కవి చమత్కారంగా పుట్టించిన కథ. కన్నడ దేశస్తులు నాకు ఈ కథ చెప్పారు, చిత్రమైన కథ అని. అంటే ఏం తెలుస్తోంది, నాన్ను గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటే రాక్షసుడిని, నాకు అమృతం లభించదు. ఎదుటివారిని గురించి ఎప్పుడైతే ఆలోచన నాలోకి వచ్చిందో అదే అమృతం, ఆలోచనే అమృతం. సాటి వారిని గురించి ఆలోచించడమే అమృతం అని చెప్పడానికి కథ పుట్టిందనమాట. అందుకని దేవతలకే అమృతం ఇవ్వడం న్యాయమే అనిపిస్తుంది. ఏమైనా దానికోసం ఆయన మోహిని వేషం వేసుకున్నాడు. అందరూ పరవశించిపోయారు ఆ సౌందర్యాన్ని చూసి. విష్ణుమూర్తి మోహిని వేషం వేశాడనే వార్త ప్రచారం అయిపోయింది, అన్ని పత్రికల్లో అదే వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా నిండా అదే వచ్చింది. చివరికి మా దర్శనం శర్మ గారు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆ విషయాన్ని ప్రకటించేశారు. దాంతో అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిస్తే పర్వాలేదు కానీ శివుడికి కూడా తెలిసింది. శివుడు ఓ సెలవు రోజున వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి ఇంటికి వెళ్ళి, బావా అప్పుడేదో మోహిని వేషం వేసేవట, చాలా బాగుందట, నేను చూడనే లేదయ్యా, ఒక్కసారి చూపించవా, చూడాలని ఉంది. అది ఎందుకులే బావా నీకు, అది ఏదో పిల్లల్ని ఆట పట్టించడానికి చేసిన వేషం, అది పెద్దవాడివి, నీకెందుకులే అన్నాడు. కాదు నేను చూడాలని అనుకుంటున్నాను అన్నాడు. అలా వైకుంఠంలో వాళ్ళు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు విష్ణుమూర్తి ఇంటి ముందు. విష్ణుమూర్తి ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళాడు, ఈయన వరండాలోనే కూర్చున్నాడు.
ఆ ఇంటి ముందు ఒక ఉద్యానవనం ఉంది. కాసేపటికి విష్ణుమూర్తి వస్తాడు కదా అని ఈయన అనుకుంటుండగా ఆ ఉద్యానవనం దగ్గర ఒక పూల మొక్క దగ్గర గాజుల చప్పుడైంది. ఎవరా అని చూశాడు శివుడు. అక్కడ అమ్మాయి కనపడింది, చాలా అందంగా ఉంది. తాను ఎందుకు వచ్చాడో ఎవరో ఏమిటో అన్నీ మర్చిపోయి నెమ్మదిగా ఆ వరండాలో నుంచి మెట్లు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ 4 అడుగులు ముందుకు నడిచింది, ఈయన ఫాలో. ఆవిడ అలా అలా జరిగి గేటు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈయన వెనకాల వెళ్తున్నాడు. ఆవిడ అలా నడుస్తోంది. ఎక్కడికి వెళ్తుందో తాను ఎక్కడికి వెళ్తున్నాడో పరమేశ్వరుడికి తెలియదు. అలా వెళ్ళాడు. సరాసరి వెళ్ళి ఆ స్త్రీమూర్తి, ఆ సౌందర్య రాశి, పరమేశ్వరుడి మనస్సును సైతం ఆకర్షించిన ఆ సౌందర్య రాశి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈయన సరాసరి వెళ్ళాడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఈయన కూడా లోపలికి వెళ్ళబోయాడు. లోపల నుంచి పార్వతీదేవి ఎదురొచ్చిందంటే కైలాసానికి వెళ్ళాడు అనమాట. ఈయన ఈ మోహిని వేషం వేసుకున్న విష్ణుమూర్తి కైలాసానికి వెళ్ళాడు, పరమశివుడి ఇంటికి వెళ్ళాడు. లోపల నుంచి పార్వతి ఎదురొచ్చింది. ఇంత వయస్సు వచ్చింది కానీ అని నవ్వింది, ఇంకేం అనలేదు పాపం. వెనకాల నుంచి విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ, అందుకే బావా వద్దన్నాను, విన్నావు కాదు అన్నాడు. ఆ ఘట్టాన్ని వర్ణించారు శంకరుల వారు. హరిహి, ఎందుకు వచ్చింది విష్ణుమూర్తికి అంత సౌందర్యం? విద్య కావాలంటే విద్య బాగా ఉన్నవారిని ఆశ్రయించాలి. సంపద కావాలంటే సంపద ఉన్నవారి దగ్గరికి వెళితే, మనకి ఓ కోటీశ్వరుడి దగ్గరికి వెళితే 1 లక్ష రూపాయలు విరాళం ఇస్తాడు. ఏది కావాలంటే అది పుష్కలంగా ఉన్నవారిని ఆశ్రయించాలి. సౌందర్యం కావాలంటే సౌందర్యం పుష్కలంగా ఉన్నవారిని కదా ఆశ్రయించాలి. అమ్మ కంటే సౌందర్యం పుష్కలంగా ఉన్నవారు ఎవరున్నారు? సౌందర్య లహరి మహాలావణ్య సేవది. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి సౌందర్యంతో అవసరం వచ్చింది. అందుకని విష్ణుమూర్తి ఏం చేశాడంటే, చెల్లెలైన పార్వతి దగ్గరికి వెళ్ళి, అమ్మా చెల్లెమ్మ, కాసేపు నీ సౌందర్యాన్ని నాలో ప్రవేశపెట్టు, నేను కాస్త ఆడవేషం వేసుకుంటాను అన్నాడు. అలాగే అన్నయ్య, దానికి ఏముంది, లోకానికి మంచి జరగడానికి అభ్యంతరం ఏముంది అన్నది అమ్మ. అందుకని శ్రీ మహావిష్ణువు హరిహి త్వామారాధ్య, నిన్ను ఆరాధించి నీ దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకుని ప్రణతజన సౌభాగ్య జననీ, తనను ఆశ్రయించిన వారికి, తనకు నమస్కరించిన వారికి సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లివైన నిన్ను ఆరాధించి, అమ్మా పురా నారీభూత్వా, మోహినిగా మారిపోయి, పురరిపుమపి శోభమనయత్, పరమేశ్వరుడి మనస్సులో కూడా సంచలనం కలిగించగలిగాడు కదా. పరమేశ్వరుడు ఎంతటివాడు మరి? ఎంతటి నిశ్చలమైన స్థితి కలిగినవాడు. స్థాణువు అని పేరు ఆయనకి. మరి అంతటి స్థాణువైన పరమేశ్వరుడి మనస్సును సైతం కదిలించగలిగినంతటి సౌందర్యం మోహిని వేషం వేసుకున్న వేళ విష్ణుమూర్తికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అమ్మా నీ దగ్గర నుంచే వచ్చింది. త్వామారాధ్య. ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇంకో ఆయన మన్మధుడు, విష్ణుమూర్తి కుమారుడు. స్మరోపి, మన్మధుడు కూడా త్వాంనత్వా, నీకు నమస్కరించి నీ ఆశీస్సులు పొంది, రతినయనలేహ్యేన వపుషా, తన భార్య అయిన రతిదేవి కన్నులకు అపారమైన ఆనందాన్ని కలిగించేందుకు వీలైన శరీరాన్ని ధరించి అద్భుతమైన క్రియాకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, మునీనామపి అంతఃప్రభవతి మోహాయ మహతాం, ప్రాపంచికమైన వ్యవహారాలు మాకు ఎంతమాత్రము వద్దనుకుని తపస్సు చేసుకుంటున్న మహర్షుల మనస్సులలో కూడా కలవరపాటు కలిగించగలుగుతున్నాడు. మన్మధుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మను ఆరాధించడం వల్ల వచ్చింది. అంటే అమ్మను ఆరాధిస్తే అపారమైన సౌందర్యం వస్తుంది, అంతులేని ఆకర్షణ శక్తి వస్తుంది, సాటివారిని వశం చేసుకోవడానికి కావలసిన సామర్థ్యం లభిస్తుంది అని చమత్కారంగా ఈ శ్లోకంలో చెప్పారు. ఇలా అక్కడక్కడ కొన్ని శ్లోకాలలో అమ్మను ఆరాధిస్తే కలిగే ప్రయోజనాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. కొన్ని చోట్ల వరుసగా చెప్పారు, కొన్ని చోట్ల అక్కడక్కడ చెప్పారు. 15వ శ్లోకంలో అమ్మను ఆరాధిస్తే ఎటువంటి వాగ్వైఖరి లభిస్తుంది, అలా ఆరాధించాలంటే ఏ విధానాన్ని అనుసరించాలి, ఆరాధన విధానం ఎలా ఉండాలి, ధ్యానమూర్తి ఎలా ఉండాలి, ఏ ప్రయోజనం మనం కోరుకుంటే అందుకు అనువైన ఒక ధ్యానమూర్తిని సిద్ధం చేసుకోవాలి. అమ్మను ఏ రూపంలో చూడాలి, ఏ రూపంలో అమ్మను ధ్యానించాలి అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణస్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః. అమ్మా శరజ్యోత్స్నా శుద్ధాం. ఇప్పుడంటే కాలం మారిపోయింది కాబట్టి కార్తీక మాసంలో కూడా మనకు తుఫానులు సునామీలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఋతుధర్మాలు సక్రమంగా ఉండే రోజుల్లో, అంటే మానవుడు సక్రమంగా ఉంటే ఋతువులు కూడా సక్రమంగా ఉంటాయి. మనం అడ్డదిడ్డంగా ఉన్నాం కాబట్టి అవి కూడా అలాగే ఉన్నాయి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు నా విషయంలో ఎలా ఉంటారో నేను మీ విషయంలో అలా ఉంటాను. ప్రకృతి స్వరూపుడైన పరమాత్మ చేసిన నియమం అది. అందువల్ల మనం ఎప్పుడైతే కర్తవ్యాన్ని వదిలేసి అడ్డదిడ్డంగా ఉంటున్నామో మరి కాలం కూడా అలాగే ఉంటుంది. మరి పూర్వం ఇంత ఇబ్బంది ఎప్పుడో తప్ప వచ్చేది కాదు. ఇప్పుడు ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు. సంవత్సరానికి 4 తుఫాన్లు. వర్షాకాలం అంతా ఎండిపోతాం. హాయిగా వర్షాలు అయిపోయాయని కూడా సమయం తుఫాన్లు మొదలవుతాయి. ఈ కాలంలో వచ్చే ఈ విపర్యయ స్థితికి మనమే కారణం అని అనిపిస్తుంది. ఏమైనా నిజానికి శరదృతువు ఎలాంటిది అంటే బాగా చిన్నప్పుడు, ఇప్పుడు మనకు ఆ విద్యలన్నీ పోయాయి కానీ పెద్ద బాల శిక్ష అని ఒకటి ఉండేది. అందులో శరదృతువులో వర్షం ఉండదు, వెన్నెల మెండుగా కాస్తుంది, చందమామ హాయిగా కనిపిస్తుంది. అందుకే చంద్రుడిని శరత్చంద్రుడు అన్నారు. అమ్మవారి ముఖం కూడా ఎలా ఉంది అంటే శరత్చంద్ర నిభాననా. సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో కూడా ఆ మాటే చెప్పారు 7వ శ్లోకంలో కూడా. అందుకని శరత్కాలంలో మబ్బుతొనక మత్సుతొనకగానైనా ఆకాశమండలంలో కనిపించదు కాబట్టి వెన్నెల కాంతులు వైభవంగా ఉంటాయి. చల్లదనం ఉంటుంది వెన్నెలలో, తెల్లదనం ఉంటుంది. తెల్లని చల్లని వెన్నెల కాంతులతో ప్రకాశిస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. అలా ఉన్న చంద్రుడిని తన కేశపాశంలో తురుముకుని జటాజూటమకుటాం, జటాజూటాన్ని అలా ముడివేసి ఆ కిరీటంలో నెలవంకని తురుముకున్నది అమ్మ. అలా ఉన్న రూపం. వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం. 4 చేతుల్లో అభయముద్ర, వరదముద్ర. 4వ శ్లోకంలో అమ్మవారి చేతుల్లో అభయవరద ముద్రలు లేవు అని చెప్పారు. ఇది ప్రత్యేకమైన ధ్యానమూర్తి. ఈ మూర్తిలో మనకి ఒకే అమ్మవారికి నవరాత్రుల్లో రోజుకొక అలంకారం చేస్తాం. ఓ రోజు బాల్ అంటారు, ఓ రోజు కాత్యాయని అంటారు, ఓ రోజు కాళి అంటారు, ఓ రోజు దుర్గా అంటారు, ఓ రోజు మహిషాసురమర్దని అంటారు, ఓ రోజు సరస్వతి అంటారు, ఓ రోజు మహాలక్ష్మి అంటారు. ఒకే అమ్మ. అలాగే ఒకే లలితని ఈ రూపంలో దర్శించినప్పుడు వరముద్ర ఉంది, అభయముద్ర ఉంది, స్ఫటికమాల ఉంది, పుస్తకం ఉన్నది. ఈ 4 ధరించిన సరస్వతీమూర్తిగా అమ్మను ఆరాధిస్తే సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. అలాంటి వాడికి ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి అమ్మను ఆరాధించినా చాలు. ఏం లభిస్తుందయ్యా అంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అతడికి అమ్మ యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించి సరస్వతీమూర్తి అయిన అమ్మ అనుగ్రహ ఫలంగా చక్కని మాటల తీరు వస్తుంది. ఆ మాటలు ఎలా ఉంటాయి? మధు తేనె వలె ఉంటాయి, క్షీర పాల వలె ఉంటాయి, ద్రాక్ష వలె ఉంటాయి. బహుశా శంకరాచార్యుల వారికి ఈ 3 బాగా ఇష్టమేమో. తీయనైన వాటిలో ఇవి చెప్పారు. మనం అయితే లడ్డు, జిలేబీ, అరిసెలు, గారెలు, బూరెలు ఏవో చెప్పుండేవాళ్ళం. ఆయన ఇవి చెప్పారు అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఆంతర్యం ఏమిటి అంటే మాట ఎలా ఉండాలి? ఆ మాట పాట కావచ్చు, పద్యం కావచ్చు, కవిత్వం కావచ్చు. ఎలా ఉండాలి అది అంటే మధు, తేనెకు తీయదనంతో పాటు చిక్కదనం ఉంది. మాటలు చిక్కగా ఉండాలి. అంటే వ్యర్థమైన విషయాలు వాటిల్లో ఉండకూడదు, అవసరమైన విషయాలే మాట్లాడాలి. నిజానికి మనకున్న సమయం చాలా పరిమితం. అంటే ప్రసంగాలకున్న సమయం కాదు, మన జీవితానికి ఉన్న సమయమే పరిమితం. ఎంత చిన్నదండి జీవితం. విలువైన మాటలే మాట్లాడాలి కానీ, ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.
మాట్లాడేటప్పుడు ఏం ఆలోచించుకోవాలట? ఈ మాట అవసరమా? అవసరమైతేనే మాట్లాడు. ఈ మాట ఇంత వివరంగా అవసరమా? ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఈ మాట ఇంత తీవ్రంగా చెప్పడం అవసరమా? ప్రశాంతంగా చెప్పాలి. మొన్న మనం అనుకున్న అనుద్వేగకరం వాక్యం అని. ఈ అనుద్వేగకరమైన విధానంతో పాటు పరిమితమైన విధానం కూడా ఉండాలి. అప్పుడు వ్యర్థమైన పదాలు అందులో ఉండవు. అందుకని మాటకు చిక్కదనం వస్తుంది. మధు తేనె వలె ఉంటాయి అలాంటి వారి మాటలు. అమ్మ అనుగ్రహం పొందిన వారి మాటలు అంటే చిక్కదనం ఉంటుంది. వాటిలో వ్యర్థమైన ఇతర విషయాలు ఉండవు. పిట్ట కథలు ఉండవు. రామాయణం మాత్రమే ఉంటుంది కానీ అందులో పిడకల వేట ఉండదు. రామాయణం చెప్పమంటే రామాయణమే చెబుతారు, అదే మాట్లాడతారు. అక్కర్లేని విషయాలు మాట్లాడరు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. ఈ విషయాన్ని 10 నిమిషాలు చెప్పవలసిన విషయాన్ని 1 నిమిషంలో చెప్పచ్చు. 10 వాక్యాల్లో చెప్పేదాన్ని 1 వాక్యంలో చెప్పచ్చు అన్నప్పుడు 1 వాక్యంలోనే చెప్తారు కానీ అనవసరంగా సాగదీయరు. ఇది మధు అంటే. క్షీర పాలు. పాలు తెల్లదనానికి, స్వచ్ఛతకు సంకేతం. మనం మాట్లాడే ప్రతి మాట స్వచ్ఛమైనదై ఉండాలి. ఆ మాట వెనకాలన్న మనస్సు కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మాట స్వచ్ఛంగా ఉంటుంది. మన మాట ఎదుటివారిని కించపరిచేదిగానో, వెక్కిరించేదిగానో, ధిక్కరించేదిగానో ఉండవలసిన అవసరం లేదు. తీవ్రమైన విషయాలు చెప్పవలసినప్పుడు కూడా మృదువుగానే మాట్లాడారు మహానుభావులైన వారు. ధర్మరాజు విషయమే చెప్పుకున్నాం. నెయ్యము దప్ప నుండొకటి నీ చెవిసోకెని నాదు మాటలందీయడ సంజయ అనికి ఇమ్మెయి అల్కెదు నీవు అని చివరి ఏమన్నాడు? పోరితంబులే కయ్యడు అర్ధసిద్ధి వెడగైనను ఒల్లక ఉండుసేయునే. యుద్ధం లేకుండానే సామ్రాజ్యం మాకు లభించేటప్పుడు ఎవడైనా ఎంత తెలివి తక్కువ వాడైనా యుద్ధం చేస్తానంటయ్యా అన్నాడు. అంటే నేను యుద్ధానికి వస్తాననే మాట ఎంత అందంగా చెప్పాడో చూడండి. మా రాజ్యం మాకు ఇవ్వకపోతే డొక్క చీరేస్తాం, యుద్ధం చేసి తీరతాం అంటే వాడు దుందుడుకు వాడు. కానీ ధర్మరాజు ఏమన్నాడు? మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు మేము యుద్ధం ఎందుకు చేస్తామయ్యా అన్నాడు. అంటే ప్రశాంతంగా మాట్లాడినట్టే ఉంది, కానీ విషయం తీవ్రంగా ఉంది. అంటే తీవ్రమైన విషయాన్ని చెప్పడానికి కూడా కఠినమైన పదజాలం అక్కర్లేదు. రాముడు విరహంతో బాధపడుతున్నాడు. సుగ్రీవుడు విలాసాల్లో మునిగిపోయి ఉన్నాడు. ప్రసరవణ గిరి మీద రామచంద్రమూర్తి ఉన్నాడు. రాముడి కంటే లక్ష్మణుడు ఎక్కువ బాధపడ్డాడు. అన్నయ్య ఇవాళ సంగతి ఏమిటో తేలుస్తా అన్నాడు. తమ్ముడు అవేం అక్కర్లేదు, వాలి వెళ్ళిన దారి ఇంకా మూసుకొని పోలేదని చెప్పు చాలు అన్నాడు. వాలి వెళ్ళిన దారి ఏమిటి? పరలోకానికి వెళ్ళిపోయాడు. రాముడు కొట్టిన బాణం దెబ్బకి. ఎందుకు కొట్టాడు రాముడు? వాలి అధర్మం చేశాడు కాబట్టి కొట్టాడు. వాలిని కొడితే సుగ్రీవుడు ఏదో సహాయం చేస్తాడనే ప్రయోజనం కోసం కొట్టలా, ధర్మరక్షణ కోసం కొట్టాడు. ధర్మాన్ని తప్పితే వాలెంతో సుగ్రీవుడు అంతే. అందుకని నచ సంకుచిత పంథా ఏన వాలీహతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలిపథమన్వగ. రామాయణంలో రామచంద్రమూర్తి కానీ మహాభారతంలో ధర్మరాజు కానీ మాట్లాడిన తీరు చూస్తే అందులో ఉద్వేగం ఉండదు. స్వచ్ఛమైన మాట. ఎక్కడ ఆవేశాలకు, సాటివారిని వెక్కిరించడానికి, ధిక్కరించడానికి, చులకన చేయడానికి వీలుగా ఉండనే ఉండదు. కానీ వారి మనోగత భావాలు స్పష్టంగా చెప్తారు అవసరమైనప్పుడు వేళలో. సర్వసాధారణంగా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేని సందర్భంలో కూడా వాళ్ళు ప్రశాంతంగానే మాట్లాడతారు. క్షీర ద్రాక్ష. ఏ విషయాన్ని చెప్పినా ఆయన మహాపండితుడండి, అందువల్ల ఆయన చాలా విషయాలు చెప్తాడు. మనకేం అర్థం కాదంటే ప్రయోజనం లేదు, మనకు కూడా అర్థం కావాలి. ద్రాక్ష ఎంత తేలికగా మనం ఆహారంగా స్వీకరించగలుగుతామో ఒకరు చెప్పిన మాట మనకంత తేలికగా అర్థం కావాలి. అది ఆ తేలిగ్గా అర్థం కానట్టు ఉండడం వల్లే కదా వారిని ఆశ్రయించాం. వారి వ్యాఖ్యానం చదివో వారు చెప్పే మాటల వల్ల తెలుసుకోవాలని. వీరు చెప్పేది అసలు ఒరిజినల్ కంటే కష్టంగా ఉందనుకోండి. కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు రాశారు, కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్ట్ అని. ఆయన కుప్పుస్వామయ్యర్ గారు గ్రామర్కి రాసిన పుస్తకం చదివితే అసలు గ్రామర్ కంటే ఇది కష్టంగా ఉందన్నమాట. మేడ్ డిఫికల్ట్ కాకూడదు, మేడ్ ఈజీ కావాలి ఏదైనా. అది ద్రాక్ష యొక్క లక్షణం. అంటే మాట్లాడే మాట చిక్కగా ఉండాలి, వ్యర్థ పదాలు ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి, సులభంగా సరళ సుందరంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటాయి. అందుకోసం చెప్పారు. కానీ మధుక్షీర ద్రాక్షలు శంకరాచార్యుల వారికి ఇవేవో ఇష్టం అని అనుకోకూడదు. శరజ్యోత్స్నా శుద్ధాం 5వ శ్లోకంలో హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ ఈ ఉంది చివర.
మొట్టమొదటి రెండు మాటలు ఏమిటి? రెండు అక్షరాలు హ రి. హకారము, రకారం అంటే రేఫ, చివర ఈం ఉంది. ఈ మూడు ఒక చోటకి చేరిస్తే హ్రీం. 15వ శ్లోకంలో శరజ్యోత్స్నా శుద్ధాం శర శిశియుత జటాజూట మకుటాం. ఇక్కడ ఈం లేదు, శకారం ఉంది, రకారం ఉంది, ఈం లేదు. కానీ ఈంని శంకరాచార్యుల వారు అందులో ఎలా చొప్పించారో చూస్తే శంకరుల ప్రతిభకు ఆశ్చర్యపోతాం మనం. జటాజూటమకుటం. జటాజూటం ఎలా ఉంటుందండి? ఇలా కొప్పుముడి ఇలా వేసుకుంటారు. సరిగ్గా సంస్కృత భాషలో ఈ అనేది దేవనాగరి లిపిలో రాస్తే ఎలా పైకి ఉంటుందో ముడుచుకున్న జటాజూటం అలా ఉంటుంది, ముడి వేసుకున్న జటాజూటం. ఈం జటాజూటమకుటం అనే మాటలో ఈంకారాన్ని స్ఫురింపజేశారు. జననీం అన్నప్పుడు 5వ శ్లోకంలో ఈంకారాన్ని స్పష్టంగా చెప్పారు, ఇక్కడ స్ఫురింపజేశారు. హకార రకార ఈంకారములు కలిస్తే హ్రీం, శకార రకార ఈంకారములు కలిస్తే శ్రీం. అంటే హ్రీం అనే బీజాక్షరం, శ్రీం అనే బీజాక్షరం మంత్రశాస్త్రానికి సంబంధించినవి ఉచ్చరించినంత మాత్రాన కలిగే మహత్తరమైన ప్రయోజనాలు ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే కానీ పలకడానికి అవకాశం లేదు. అప్పుడు కానీ ప్రయోజనం సిద్ధించదు. ఎవరు పడితే వాళ్ళు మంత్రం చేయడానికి అవకాశం లేదని చెప్పుకున్నాం. అయ్యో మంత్రజపం చేసే అవకాశం లేదే, మంత్రం వల్ల కలిగే ఫలితం నాకు ఎలా వస్తుందని మనం దిగులు పడనక్కర్లేకుండా కేవలము సౌందర్యలహరి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా మంత్రశాస్త్రంలోని బీజాక్షరాలను ఉచ్చరిస్తే కలిగే ఫలితం మనకు కలగాలని మనందరి మీద అపారమైన కరుణతో శంకరులు కొన్ని శ్లోకాలలో కొన్ని బీజాక్షరాలను రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు. హరిస్త్వామారాధ్య అనే శ్లోకంలో హ్రీం అనే బీజాక్షరాన్ని, శరజ్యోత్స్నా శుద్ధాం అనే శ్లోకంలో శ్రీం అనే బీజాక్షరాన్ని నిబంధించారు. ఇలా కొన్ని శ్లోకాలలో కొన్ని బీజాక్షరాలు నిబంధించారు. 16వ శ్లోకంలో అది కూడా వాగ్వ్యవహారానికి సంబంధించింది. ఇందులో ఐం అనే బీజాక్షరాన్ని నిబంధన చేశారు. బాలా మంత్రంలో మొట్టమొదటి బీజాక్షరం ఐం. ఇది వాగ్భవ బీజం అంటారు. ఈ ఐం అనే బీజాక్షరాన్ని ఆ శ్లోకంలో నిబంధించి కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిద్ అరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీం గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. ఈ వాగ్వాదిని, వాగీశ్వరి, వజ్రేశ్వరి, వాగ్వై వజ్ర అని ఒక మంత్రం. వజ్రము అంటే వాక్కు అని అర్థం అనమాట. లలితా సహస్రనామ స్తోత్రంలో వజ్రేశ్వరి అని ఒక నామం ఉంది. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత అని వరుసగా మనం చదువుకుంటాం. ఈ వజ్రేశ్వరి అంటే, వజ్రము అంటే రెండు అర్థాలు. ఒకటి దృఢమైనది, రెండు సూక్ష్మమైనది కూడా. ఇది వాక్కునకు సంబంధించిన వ్యవహారం. వజ్రముతో సమానమైన శారీరక బలము కలిగిన వాడు వజ్రాంగ బలి అయిన ఆంజనేయుడు. ఇది బెంగాల్ వాళ్ళ నోట్లో పడి ఈ వజ్రాంగ బలి కాస్త బజరంగ బలి అయిపోయింది. హనుమంతుడు కనపడగానే జై బజరంగ బలి అంటాం మనం. బజరంగ బలి ఎందుకు అనాలో, బజరంగ బలికి అర్థం ఏమిటో అది ఆలోచించాం మనం. బజరంగ బలి అంటే వజ్రాంగ బలి అన్నమాట. వజ్రము అంటే సూక్ష్మ శరీరము అని కూడా అర్థం. వజ్రదేహము అంటే సూక్ష్మ శరీరం. వజ్రేశ్వరి అంటే సూక్ష్మ రూపంలో ఉన్న తల్లి, వాక్ స్వరూపిణి అయిన తల్లి. వీటన్నింటికీ బీజాక్షరం ఐం, మొదటి బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని ఈ శ్లోకంలో నిబంధించారనమాట. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిత్ అరుణామేవ ఏవ ఏ అరుణామేవ భవతీం. అకార ఏకారాలు కలిశాయి. విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీం. ఆ రెండో పాదం చివరిలో భవతీం, రెండో పాదంలో అరుణా అన్న చోట అకారం ఉంది, ఏవ అన్న చోట ఏకారం ఉంది, భవతీం అన్న చోట ఈంకారం ఉంది. ఈ మూడు కలిపితే ఐం. ఐం అనే వాగ్భవ బీజాక్షరాన్ని ఉచ్చరించినందువల్ల కలిగే ప్రయోజనం మనం పొందడానికి వీలుగా
ఈ శ్లోకంలో దాన్ని నిబంధించి ఇది కూడా సారస్వత ప్రయోజనమే. అమ్మవారిని ఉపాసించేవారు విద్వత్ సభల్లో పెద్దలందరి హృదయాలు రంజింపజేసే విధంగా సరసమైన వాక్చాతుర్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? అమ్మను ఏ రూపంలో ఆరాధించాలి అంటే ఉత్తమ కవులైన వారి మనఃపద్మాలు అనే ఉద్యానవనానికి ఉదయకాలపు సూర్యుడు ప్రసరించే లేత ఎండ వంటి అరుణ వర్ణంతో ప్రకాశించే అమ్మను ఆరాధించాలి. ఆ రూపంలో భావించాలి అమ్మను. కతితి అరుణామేవ భవతీం అన్నారు కదా. అప్పుడు ఎలాంటి ఆ వాక్కు లభిస్తుంది అంటే, ఎలాంటి గంభీరమైన మధురమైన వాక్ సంపద ఆ సాధకుడు పొందగలుగుతాడు అంటే, సరస్వతీదేవి మంచి పరువంలో ఉన్నప్పుడు శృంగారరస ప్రవాహాన్ని ఎలా చూపిస్తుందో అంతటి అందమైన, మధురమైన, గంభీరమైన, ఆకర్షణీయమైన వాక్ సౌరభం అతడు సంపాదించుకోగలుగుతాడు అని చమత్కారంగా చెప్పారు. తరువాత 17వ శ్లోకంలో కూడా వాక్కును గురించే చెప్పారు. వాక్కును వశపరుచుకునే విధానం, అమ్మను ఆరాధిస్తే వాక్కు ఎలా మంచి వాక్కు వస్తుంది అని. అమ్మ చుట్టూ వాగ్దేవతలు ఉన్నారు, వసిన్యాది వాగ్దేవతలు. మనం చెప్పుకున్నాం వాళ్ళ పేర్లు. వాళ్ళు నిరంతరం అమ్మను గురించే మాట్లాడుకుంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతలు అందరూ కూడా వారు వాక్కులను సృష్టించేవారు. చంద్రకాంత మణుల వలె తెల్లని దేహం కలిగిన వారు. అలాంటి వాగ్దేవతలతో పరివేష్టించబడి ఉన్న అమ్మను మనస్సులో ధ్యానించాలి. అలా ధ్యానిస్తే ఏమవుతుంది అంటే, వాల్మీకి, కాళిదాసు మొదలైన మహాకవుల కవితా రచనలు ఎలా ఉంటాయో అలా ఉన్న మధురమైన వినసొంపైన వాక్కులు ఆ సాధకుడికి లభిస్తాయి. సరస్వతీదేవి తాంబూలాన్ని సేవించినప్పుడు ఆ తాంబూల సంబంధమైన ముఖకమల పరిమళాలు ఆ కవి వాక్కులలోకి వస్తాయి. అలాంటి వాక్కులతో రసవత్తరమైన కావ్య రచన చేయగలిగిన సామర్థ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః అనే శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత 18, 19 శ్లోకాల్లో వశీకరణ విధానాన్ని చెప్పారు. ఇవాళ వ్యాపార దృక్పథం పెరిగిపోయి మన బలహీనతలను సొమ్ము చేసుకునే వ్యాపారవేత్తలు మన చుట్టూ ఉండిపోయినందువల్ల మా దగ్గర కావలసినన్ని మూలికలు ఉన్నాయి, మీకు ఆ మూలికలు తీసుకువెళ్ళండి, ఆ మూలిక ప్రయోగిస్తే చాలు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు మీ వశమైపోతారు. ఇటువంటి మూలికలు అమ్ముకునే వ్యాపారస్తులు ఎటువంటి నీతి నియమాలతోనూ సంబంధం లేకుండా ఎవరినైనా వశపరచుకోవచ్చుననే విషయాన్ని చెప్తున్నారు. జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఈ పద్ధతిలో అమ్మను ఆరాధిస్తే మీకు ఎవరైనా సరే వశమైపోతారని శంకరుల వారు కూడా చెప్పారు. శంకరుల వారు చెప్పడానికి ఇతరులు చెప్పడానికి తేడా లేనట్టు పైకి అనిపిస్తుంది. శంకరుల వారు ఏం చెప్పారో చూద్దాం. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాం ఉర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యాః కతి కతి నగీర్వాణగణికాః. అలాంటి వాడికి మామూలు స్త్రీలు కాదయ్యా, అప్సరసలందరూ కూడా వశమైపోతారు. అప్సరసలు వశం అవటం అంత తేలికైన విషయం అండి. గొప్ప గొప్ప తపస్సులు చేస్తుంటే వాళ్ళ తపస్సులు పాడు చేయడానికి అప్సరసలను పంపిస్తాడు దేవేంద్రుడు. ఒకటి తపస్సు మొదలుపెట్టి 10 నిమిషాలకు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తున్నట్ట. ఏమిటి అంటే, తపస్సు మొదలు పెడితే రంభ ఊరవసి ఎవరో ఒకరు రావాలి కదా, ఎవరు రాలేదేమిటి అని. అంటే వీడు తపస్సు రంభను గురించి ఊరవసిని గురించి చేస్తున్నాడు. ఎందుకు వస్తుంది?
పరమేశ్వరుని గురించో శ్రీ మహావిష్ణువు గురించో చేస్తే ఆ తపస్సు పాడు చేయడానికి రంభ కానీ ఓరవసి కానీ వస్తుంది. వీడు చేసే తపస్సే రంభ కోసం ఓరవసి కోసం అయితే వాళ్ళు రారు, నీరసం వస్తుంది. అందుకని వీడు మాటి మాటికి ఇంకా రంభ రాలేదేమిటి, ఇంకా ఓరవసి రాలేదేంటో చూస్తున్నాడు. అది జరిగే పని కాదు. అలాంటి అప్సరసలు కూడా ఎంతో గొప్ప తపస్సు చేస్తే కానీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేని అప్సరసలు, వాళ్ళలో ఊర్వశితో సహా. ఊర్వశిని కూడా చెప్పారు సహోర్వశ్యాహ, అంటే అప్సరసలందరిలో ఆవిడ గొప్ప అనమాట ఊర్వశి. ఒక ఆయన చమత్కారంగా అన్నాడు, తెలుగు వాళ్ళ మీద ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా కోర్టులో కేసు వేస్తారు, ఆ వలచింది రంభ అనే ఓ సామెత పుట్టించారు తెలుగులో, మేమంతా ఏమైపోయాం, ఊర్వశి గొప్పది కదా, మేనక గొప్పది కదా అని వాళ్ళంతా కోర్టులో కేసు వేస్తారని చమత్కారంగా అన్నాడు. ఇప్పటికే తా వలచింది రంభ అంటే తాను ఎవరిని ప్రేమిస్తే వారు అందంగా ఉన్నారనే భావం కలుగుతున్న ఉద్దేశం తప్ప రంభ మాత్రమే అందగత్త, మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళు అని కాదు. అసలు వాళ్ళు ఎలా ఉంటారో మనకు చూసామా, పెట్టామా? వాళ్ళ అందగా అత్తెలు అనేది ఒక ప్రసిద్ధమైన భావం అంతే. అందుకని ఊర్వశికి ఒక ప్రత్యేకత ఉంది, మిగతా వాళ్ళకి లేని ప్రత్యేకత. వీళ్ళందరూ నీళ్లలో నుంచి పుట్టారు, అప్సరసలు అన్నారు. అందుకే క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు పుట్టారు. ఊర్వశీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువుల్లో నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అన్నారు. ఆమె నరుడుగా నారాయణుడుగా ఉన్నారు. బదరీవనంలో తపస్సు చేసుకుంటున్నారు కృష్ణార్జునుడు. పూర్వం నరుడనే పేరుతో అర్జునుడు, నారాయణుడనే పేరుతో కృష్ణ పరమాత్మ తపస్సు చేసుకుంటున్నారు. వీళ్ళ తపస్సు ఎక్కువైపోయినప్పుడు దేవేంద్రుడు కంగారు కలిగి ఊర్వశిని పంపించాడు. ఒక సౌందర్య రాశిని పంపించాడు, అప్సరసలను పంపించాడు. వాళ్ళంతా వచ్చారు, నాట్యం చేస్తున్నారు, గానా భజాన. నరుడు దగ్గర ముందు నాట్యం చేశారు. నరుడు కాసేపటికి ఇబ్బంది పడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనిపించారు, ఆయన కోపం వచ్చింది, గట్టిగా హుంకరించాడు. వాళ్ళు భయపడి పారిపోయారు. మళ్ళీ నారాయణుడి దగ్గర మళ్ళీ మొదలుపెట్టారు. నారాయణుడు కళ్ళు తెరిచాడు, హుంకరించలేదు, గద్దించలేదు, కోపగించలేదు. వాళ్ళని ఇలా రమ్మని పిలిచాడు. ఓహో బాగానే ఉంది అనుకున్నారు వాళ్ళు. ఎందుకు వచ్చారు మీరు అన్నాడు. అదేమిటయ్యా ఎందుకు వచ్చారంటావేంటి, ఇంత అందగత్తెలం మేము, ఎందుకు వచ్చారంటావేంటి అన్నారు. ఎందుకు వచ్చారు మీరు, చాలా అందగత్తెలని మీరు అనుకుంటున్నారా, ఓహో చాలా అందం ఉందా మీ దగ్గర, ఒక క్షణం ఆగండి అన్నాడు. అని తన ఊరువులు ఇలా చరుచుకున్నాడు. అందులో నుంచి ఊర్వశి అనే సౌందర్య రాశి పుట్టింది. వాళ్ళు రెండు చెంపలు గట్టిగా వేసుకొని ఇంతటి సౌందర్యాన్ని తన దగ్గరే కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువుని మన సౌందర్యంతో ఆకర్షించాలనుకోవడం ఎంత వెర్రితనం అని రెండు చెంపలు గట్టిగా వేసుకుని వెనక్కి వెళ్ళిపోయి దేవేంద్రుడికి ఆ విషయం చెప్పారు. దేవేంద్రుడు అన్నాడు, ఓహో అలాగా, అయితే ఆ ఊర్వశితో బోళ్ళంత పని ఉంది మనకి, ఆయన ఏం చేసుకుంటాడు ఆ ఊర్వశిని మన రాజ్యానికి తెచ్చేసుకుందామని దేవేంద్రుడు అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థించి తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. వీళ్ళతో మనకు చాలా పనులు ఉంటాయి, రంభతో, ఊర్వశితో, మేనకతో, వీళ్ళతో చాలా పనులు ఉన్నాయి మాకు, అందుకని ఊర్వశిని ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇది ఊర్వశి కథ. అంటే విష్ణుమూర్తి వల్ల ఆవిర్భవించిన దివ్యమైన శక్తి కాబట్టి ఆ సౌందర్యం సాటిలేని సౌందర్యం. మిగతా అప్సరసల కంటే ఆ సౌందర్యానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా అప్సరసలు వశమైనా కూడా ఊర్వశి వశం కావడం కష్టం. అందుకని ఊర్వశి ప్రత్యేకత అనమాట. అందుకని ఊర్వశితో సహా ఎవరైనా సరే అప్సరసలు వశమైపోతారు సుమా. ఎప్పుడు అంటే తనుచ్ఛాయాభిస్తే, ఉదయిస్తున్న లేత సూర్యుడి కాంతి వలె ప్రకాశిస్తున్న అమ్మ దివ్య దేహం నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతిలో, ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు, భూమి ఆకాశాలన్నీ ఒకటైపోతున్నాయి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అమ్మవారి నామాల్లో ఒక నామం. అమ్మవారి నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతుల్లో లోకమంతా మునకలు వేస్తోంది, అన్ని లోకాలు మునకలు వేస్తున్నాయి. అలా ఉన్న ఆ దివ్య రూపాన్ని గనక ధ్యానిస్తే ఎలాంటి అప్సరసలైనా వశమైపోతారు ఊర్వశితో సహా. ఎలాంటి వాళ్ళు అంటే త్రస్యద్వనహరిణశాలీన నయన, లేడి కన్నుల వలె బెదురు కన్నులు కలిగిన అందమైన అప్సరసలు కూడా అటువంటి సాధకుడికి వశమైపోతారు సుమా అన్నారు. ఇలా వశీకరణ విషయాన్ని కూడా చెప్పారు. అలాగే 19వ శ్లోకంలో కూడా వశీకరణాంశాన్ని చెప్పారు. అమ్మవారిని ఎలా ధ్యానించాలి అంటే అమ్మవారి ముఖాన్ని బిందువుగా తీసుకుని అమ్మవారి మిగిలిన దివ్య దేహాన్ని కామకళా బీజములోని భాగాలుగా భావించి అంతవరకు మాత్రమే మనం చెప్పుకుందాం. ఆ లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ ప్రత్యేకమైన ధ్యానం చేసేవారు గురూపదేశం ద్వారా ఆ ఇతర విశేషాలు తెలుసుకుంటారు. అలా ధ్యానం చేస్తే అతడు ససద్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు. అలా ధ్యానించిన వాడు అమ్మ యొక్క దివ్య అనుగ్రహం పొందితే స్త్రీల మనస్సుల్లో కలవరపాటును కలిగించి తన వైపు వశపరుచుకోవడం పెద్ద ఆశ్చర్యమే ఉంది, అది చిన్న విషయం. ఎందుకంటే
త్రిలోకీమప్యాశుభ్రమయతి రవీందుస్తనయుగం. సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన త్రిలోకి అంటే ముల్లోకాల సముదాయం ఒక స్త్రీమూర్తిగా మారితే ఆ స్త్రీమూర్తి కూడా అతడికి వశమైపోతుంది. అంటే ముల్లోకాలు అతడి అధీనంలో ఉంటాయి. ఇందులో క్లీం అనే బీజాక్షరాన్ని చొప్పించారు ఆదిశంకరుడు. ఈ క్లీం అనే బీజాక్షరాన్ని కామకళాబీజము, కామబీజము అంటారు. ముల్లోకాలు అంటే త్రిలోకి అనే స్త్రీ అతడికి వశమైపోతుంది. అమ్మ ముఖాన్ని బిందువుగా భావించి, అమ్మ దివ్యదేహాన్ని మనస్సులో భావించి, సమస్త లోకాలు ఆ అరుణవర్ణంలో మునిగి తేలుతున్నట్లుగా అనిపించే రూపంతో పాటు ఈ రూపాన్ని కూడా భావన చేస్తే అటువంటి దివ్య స్థితి లభిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత 20వ శ్లోకంలో మనకేవో మన ప్రయోజనాలు పొందడం మాత్రమే కాక ఈ ప్రయోజనాన్ని ఇతరులకు కూడా పంచగలిగిన పరోపకార వైభవం ఒక సాధకుడికి లభిస్తుంది అమ్మను ఆరాధిస్తే. ఎలా ఆరాధించాలి, ఏం లభిస్తుంది అంటే కిరంతీం అంగేభ్యః కిరణనికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివ యః స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. అంగేభ్యః కిరణనికురంబాం కిరంతీం అమృతరసం కిరంతీం. అమ్మ శరీరంలోని అన్ని భాగాల నుంచి కూడా అమృతరసమే వెదజల్లబడుతుంది అన్నట్లుగా ఉన్న రూపాన్ని హృదయంలో అలా ఉన్న నీ రూపాన్ని ధ్యానిస్తే హిమకర శిలామూర్తిగా ఒక మంచు బొమ్మగా నిన్ను భావించి, మంచుతో ఏర్పాటైన ఒక శిల్ప రూపంలో నిన్ను భావించి, నీ శరీరంలోని ప్రతి భాగం నుంచి కూడా అమృతరసమే వెదజల్లబడుతోంది అన్న భావన చేస్తూ హృదయంలో నిన్ను ఆరాధిస్తే అమ్మా, ఆ సాధకుడు గొప్ప శక్తి కలిగిన వాడు అవుతాడు. అలాంటి సాధకుడు ఒక్కసారి అలా చూస్తే చాలు, అలా తాకితే చాలు, ఏమవుతుంది అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆయన ఒక్కసారి ఇలా తాకితే అతి భయంకరమైన సర్పము యొక్క కాటు దెబ్బ తిన్నవాడు కూడా ఆ విషాన్ని పోగొట్టుకుని అమృతప్రాయమైన స్థితితో లేచి కూర్చుంటాడు. ఒక కింగ్ కోబ్రా వచ్చి కాటు వేసింది, వాడు గిలగిల్లాడుతున్నాడు. ఈ సాధకుడు వచ్చి అలా చేత్తో తాకితే చాలా తల్లేస్తాడు. సర్పాణం దర్పం, పెద్ద పెద్ద తాచుపాములకి, నాగుపాములకి ఒకవేళ అహంకారం ఉంటే, నేను కాటు వేస్తే ఇంకెవడు మిగలడానికి వీలు లేదు అనేలాంటి అహంకారం ఉన్నా సరే, ఈ సాధకుడి యొక్క స్పర్శ ఎలాంటిది అంటే శకుంతాధిపైవ శమయతి. శకుంతాధిపుడు అంటే పక్షులకు రాజైన గరుత్మంతుడు. గరుత్మంతుడు వస్తే పాములు ఎలా పారిపోతాయో పక్కకి తప్పుకుంటాయో, మనకి రామాయణంలో నాగాస్త్రంతో బంధించాడు రామలక్ష్మణుల్ని రావణుడు. అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు రాగానే నాగబంధాలన్నీ ఎక్కడికక్కడ విడివిడిపోయాయి. గరుత్మంతుడు పక్షులకు రాజుగా ఉండి పాములకు శత్రువుగా ఉన్నాడు. అందుకని నాగబంధాలన్నీ పోయాయి. ఈ నాగబంధము అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. గమ్ అంటే వెళ్ళేది, అగమ్ అంటే వెళ్ళనిది పర్వతం. నా అగమ్ అంటే వెళ్ళనిది కానిది అంటే వెళ్ళేది అనమాట. నాగం అంటే చైతన్యం కలిగింది, చైతన్యవంతమైన స్థితికి నాగము ప్రతీక. ఆ చైతన్యవంతమైన స్థితిని కోల్పోయేట్టు చేస్తుంది. తనకు చైతన్యం ఉండి ఎవరి అధీనంలో అయినా ఉండి ఇతరుల మీద ప్రయోగిస్తే వాళ్ళకి ఆ చైతన్యం కోల్పోయేట్టు చేస్తుంది. ఆ చైతన్యాన్ని తిరిగి వాళ్ళకు రప్పించేది ఈ నాగమును జయించగలిగిన వాడైతే కుదురుతుంది. అందుకని గరుత్మంతుడు వచ్చాడనమాట. విష్ణుమూర్తి వాహనం కాబట్టి వచ్చాడు అని పురాణ కథలో మనం చెప్పుకుంటాం. గరుత్మంతుడి గురించి ఏమని చెప్పారు మనకి? మన పురాణాల్లో సంకేతాలన్నీ విచిత్రంగా ఉంటాయి. శివాలయానికి వెళితే నందీశ్వరుణ్ణి ముందు చూసిన తర్వాత శివుణ్ణి చూడాలి. అయ్యయ్యో మర్చిపోయామండి, నందీశ్వరుని చూడడం మర్చిపోయామండి, ముందు శివుడికి మొక్కేసామండి, కొంప మునిగిపోయింది, నీకు ఏమైనా అయిపోతుందా? ఏమీ అయిపోదు. ఒకవేళ నందీశ్వరుని ముందు చూసినా కూడా ఏమీ అయిపోదు. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, నందీశ్వరుడు అంటే వృషభం, వృషభం అంటే ధర్మం. ధర్మాన్ని ఆచరించిన తర్వాతే దైవాన్ని ఆరాధించడానికి అర్హత వస్తుందయ్యా. ధర్మాచరణ గాలికి వదిలేసి దైవాన్ని ఆరాధించాను అనుకుంటే అది లోకాన్ని మోసగించడం మాత్రమే.
అలాగే గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి తిరుగుతూ ఉంటాడు అంటే కూడా అదే అర్థం. గరుత్మంతుడు వేదాత్మా విహగేశ్వర. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు. భక్తి జ్ఞానాలు అనే రెండింటిని తన దగ్గర పెట్టుకున్న వేదంలాగా రెండు రెక్కలతో ఆకాశమండలంలో విహరించి విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని కలిగించే స్థితి గరుత్మంతుడికి ఉన్నది. కాబట్టి గరుత్మంతుడి మీద శ్రీ మహావిష్ణువు తిరుగుతూ ఉంటాడు అంటే వేదవేద్యుడు అని అర్థం. అంటే వేద ధర్మాన్ని తెలుసుకుని ఆచరించేవాడికి విష్ణుమూర్తిని సేవించే అర్హత సిద్ధిస్తుందని చెప్పడం ఆంతర్యం. గరుత్మంతుడు వచ్చాడు అంటే తెలియవలసిన విషయాలు బాగా తెలుసుకున్న సాధకుడికి, జీవితానికి సంబంధించిన పరమ సత్యాలన్నీ అవగాహన కలిగిన సాధకుడికి, సత్య ధర్మాల తీరుతెన్నులన్నీ స్పష్టంగా తెలుసుకుని ఆచరించగలిగిన సాధకుడు అవుతాడు ఆ మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో. అయితే అతడు చూస్తే చాలు సర్పాభయం దెబ్బతింటుంది. శకుంతాధిప ఇవ అన్నాడు. ఇక్కడ చమత్కారం చేశారు శంకరుల వారు. సర్పము, వృశ్చికం అంటే తేలు, పీత, ఎండ్రకాయ ఇవన్నీ అంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే నేలలోకి వెళ్తాయి, బొరియల్లోకి. అంటే ఉన్న స్థితి నుంచి కిందికి వెళ్ళే స్థితికి అధోగతిని సూచించేవి ఇవి. వృశ్చిక రాశికి సంబంధించినవని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. మరి గరుత్మంతుడో కింద నుంచి పైకి ఎగిరేవాడు. అంటే మనం ఉన్న స్థితి నుంచి అధోగతికి వెళ్ళే దానికి సూచనగా ఉన్నవి సర్పాలు, తేళ్ళు మొదలైనవైతే, గరుత్మంతుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఉత్తరోత్తరము విశేషమైన స్థితికి చేర్చగలిగినవాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో అంతకంటే పై స్థితికి చేర్చేందుకు వచ్చిన మహానుభావుడు గరుత్మంతుడు. ఆ మహానుభావుడు మనను ఆ స్థితికి చేర్చడానికి ఎవరు కారణం అంటే అమ్మవారు కారణం. అమ్మవారిని ఈ రూపంలో ఆరాధిస్తే ఆ ఫలితం వస్తుంది. ఇది స్పర్శ ద్వారా లభిస్తుంది అన్నారు మహాత్ములు. సారలా తాకితే చాలు. మహాత్ముల జీవిత గాథలు మనం చదివితే, దైవ అనుగ్రహం పొందిన మహనీయుల చరిత్ర మనం చూస్తే, ఏ నడిచే దేవుడు వంటి వారి చరిత్ర మనం పరిశీలిస్తే, ప్రవక్తలుగా అవతారమూర్తులుగా దిగివచ్చిన మహనీయుల యొక్క చరిత్ర విశేషాలు మనం పరిశీలిస్తే, కేవలం చేతితో తాకినంత మాత్రాన ఎదుటివారికి కలిగిన కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు, బాధలు అన్నీ తొలగిపోయిన సన్నివేశాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. దానికి కారణం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ఆ సాధకుడిలో ప్రవేశించి పరోపకారం చేసే ఉత్తముడైన వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్ది అతడి ద్వారా లోకానికి మేలు కలిగిస్తుందన్నమాట. మహానుభావులు, ప్రవక్తలు ఆ విధంగా లోకానికి మేలు చేయగలుగుతారు. చూసినంత మాత్రాన జరగవలసినవన్నీ జరుగుతాయి. సర్పాణం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. ఇది స్పర్శకు సంబంధించింది. తర్వాత దృష్టికి సంబంధించింది. జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి. జ్వరప్లుష్టాన్, భయంకరమైన విషజ్వరంతో ఒకడు బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనపట్టలేదు. ఈ సాధకుడు కనుక వచ్చి ఒకసారి అలా చూశాడా, అతని శరీరంలోని అన్ని నాడులలోనూ అమృతరస ప్రవాహం వచ్చి విషజ్వరం దూరం అయిపోతుంది. సుధాధార శిరయ. ఏదో మన లోపల ధమనులు, శిరలు అని ఉన్నాయంటారే, ఆ శిరల నిండా అమృతమే నిండుతుంది. సుధాధార శిరయ. ఇది కేవలము చూచినంత మాత్రాన, కేవలము తాకినంత మాత్రాన, దర్శనము స్పర్శ, ఈ రెండు మహాత్ములకు సంబంధించిన దర్శనము స్పర్శ చాలా విశేషమైనవని పెద్దలు చెప్పారు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. ఇంకా వారికి నమస్కారం చేస్తే లేనిదే ఉంది. వారం రోజుల్లో తనకు మరణము నిర్ణయమని తెలిసిన తర్వాత పరీక్షిన్ మహారాజు ప్రాయోపవేశం చేసి మహర్షులందరినీ ప్రార్థిస్తుంటే శుకయోగీంద్రుల వారు అక్కడికి వచ్చారు. శుకయోగీంద్రుల వారు తనను బయట పడవేయగలుగుతారని, ఆయన ఫలానా చోట ఉంటారని తెలిసి ఈయనేం కబురు పెట్టలా. శుకయోగీంద్రుడే ఆ సమయానికి పరీక్షిన్ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎంతటి వాడు అంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండడు. ఆవు పాలు పితికినంత కాలం మాత్రమే ఉంటాడన్నారు. గోదోహన మాత్ర కాలం. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుంది? అంతకంటే ఎక్కువసేపు ఒక చోట ఉండడు. ఇది మహాత్ముల లక్షణంగా చెప్తారు. అనికేతః స్థిరమతి, భగవద్గీతలో చెప్పారు. అతడు అనికేతః, ఎక్కడా ఒక చోట ఉండడు, కానీ మనస్సు మాత్రం స్థిరమతి. మనకి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, మన బుర్రకి మాత్రం పర్మనెంట్ అడ్రస్ ఉండదు, ఎక్కడ తిరుగుతుందో తెలియదు. స్థిరమతి లేదు మనకి. అనికేతః స్థిరమతి. అతడు అనికేతుడు, కానీ మతి మాత్రం స్థిరంగా ఎప్పుడూ ధర్మం మీద, పరమాత్మ మీద, న్యాయం మీద, సత్యం మీద, పరోపకారం మీద, త్యాగం మీద, వాటి మీదే ఉంటుందన్నమాట మనస్సు. స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. అలాంటి మహానుభావుడు
వచ్చాడు, శుకయోగేంద్రుల వారు వచ్చారు. ఆయన చూడగానే పరీక్షిత్ ఒక మాట అంటాడు. పోతన్న గారు చాలా అందమైన పద్యం చెప్పారు అక్కడ. అవధూతోత్తమ మంటినేడు, ఈవేళ నేను బతికిపోయాను అన్నాడు. వారం రోజుల్లో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్ మహారాజు శుకయోగేంద్రుడు చూడగానే నేను బతికిపోయాను అన్నాడు. అవధూతోత్తమ మంటినేడు, నేను బతికిపోయాను అంటే అర్థం ఈ వారం రోజుల తర్వాత పాము కాటు రాదు, నాకు మరణం ఉండదు అని కాదు. మరణించే లోపల ఏది తెలుసుకుంటే జీవితానికి చరితార్థత వస్తుందో అది తెలియచేసే మహానుభావుడివి నువ్వు వచ్చావు కదయ్యా, అందువల్ల నా జన్మ సార్థకం అయిపోయింది, బతికిపోయాను రా బాబు అంటాడు. అలాంటి మాట అన్నాడు అనమాట. అవధూతోత్తమంటి నేడు మిముడాయంగంటి, మీ వంటి విప్రవరున్ పేర్కొనునంతటన్ భసితమౌ పాపంబు నాబోటికిన్. మీ వంటి మహానుభావుల పేరు ఉచ్చరిస్తే చాలు పాపం అంతా పోతుంది అలాంటి వాడికి. భవదాలోకన భాషణ అర్చన పద ప్రక్షాళనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగా ఆశ్చర్యమే. మీలాంటి మహానుభావుల పేరు ఉచ్చరించినంత మాత్రానే సమస్తమైన పాపాలు పరిహారం అవుతాయే, అలాంటిది మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని తాకడం, మీ పాద ప్రక్షాళన చేయడం, ఆ పాద ప్రక్షాళన జలాన్ని శిరస్సును చల్లుకోవడం, ఇది జరిగితే మీతో మాట్లాడితే ఇంకా మోక్షం రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా నాకు మోక్షార్హత వచ్చింది. మోక్షార్హత ఎప్పుడైతే వచ్చిందో మృత్యుంజయత్వం వచ్చినట్టే. మళ్ళీ జన్మ లేకపోతే మృత్యువు లేదుగా. మృత్యు ఎందుకు వస్తుంది? పుడితే వస్తుంది. పుట్టావో చచ్చినట్టు చావాల్సిందే అన్నారు. ఎందుకు చనిపోతున్నామండి మనం అంటే దానికి ఒకటే కారణం, పుట్టాం కాబట్టి. చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుట్టకుండా ఉండాలి. ఓసారి పుట్టేసావు కాబట్టి ఈసారికి చావు తప్పదు. ఈ చావు ఎప్పుడు వద్దండి అంటే ఈసారి మళ్ళీ చావు రాకుండా చేసుకో, అంటే పుట్టకుండా ఉండే ఉపాయం చూసుకో. అది దైవ ఆరాధన వల్ల మాత్రమే లభిస్తుంది, ధర్మ ఆచరణ వల్ల మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఆ దైవ ఆరాధన ద్వారా ధర్మాచరణ చేయగలిగిన శక్తిని ప్రసాదించగలిగిన మహానుభావుల సాన్నిధ్యం ఆ దివ్య స్థితిని అనుగ్రహిస్తుంది. ఆ దివ్య స్థితిని అనుగ్రహించే సాధకులైన వారు అమ్మను ఆరాధించిన వారు. అమ్మను ఆరాధిస్తే ఆ రకమైన అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ శ్లోకంలో కూడా కిరంతీం కకార రకార ఈంకారాలు ఉన్నాయి. ఇది క్రీం బీజం. అలా మంత్రశాస్త్రానికి సంబంధించిన బీజాక్షర సంపుటిని అక్కడక్కడ భిన్న విభిన్నమైన శ్లోకాలలో ప్రవేశపెట్టే ఆదిశంకరులు ఆ బీజాక్షరాలు ఉచ్చరించే అర్హత చాలదనుకునే సామాన్య మానవులకు సైతం ఆ బీజాక్షరాలను ఉచ్చరించినందువల్ల కలిగే అద్భుతమైన దివ్య ఫలితాలు అందిరావడానికి వీలైన ఏర్పాటు చేశారు మనపై అపారమైన కరుణతో ఆదిశంకర్. అలా చెప్పి ఆదిశంకరులో మాట అన్నారు, అమ్మా నీ దయని గురించి ఏం చెప్పమంటావమ్మా? ఎన్ని చెప్పినా నీ దయని గురించి తక్కువే. గిరామ భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం కిరీటం వైరించం పరిహర పురఃకైటభభిద. శ్లోకం చెప్పుకున్నాం. అందులో అమ్మవారి చుట్టూ శ్రీ మహావిష్ణువు, బ్రహ్మేంద్రాది దేవతలు అందరూ నమస్కరిస్తూ ఉన్నారు అని. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మేంద్రాది దేవతలు అందరి యొక్క శిరస్సుల మీద ఉన్న కిరీటాలలోని మణికాంతులతో ప్రకాశిస్తున్న పాదపద్మాలు కలిగిన అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యం అది లభిస్తుంది ఎవరికి? అమ్మ అనుగ్రహాన్ని పొందిన సాధకుడు. ఏం చేస్తాడు అనుగ్రహం పొందడానికి అంటే ఏదో అమ్మని అడగాలని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇంకా ఏం అడగల, ఇంకా కోరిక చెప్పలా. కానీ అమ్మకి తొందర, ఎప్పుడెప్పుడు అనుగ్రహించేద్దామా, ఎప్పుడెప్పుడు వీడు వచ్చాడు కదా అనుగ్రహించేయడమే. అనుగ్రహం పొందాలని మనకున్న తొందర కంటే అనుగ్రహించడానికి అమ్మకు తొందర ఎక్కువట. అందుకని అమ్మ తన దగ్గరికి అతడు రాగానే అతడు ప్రార్థన ప్రారంభించాడు. భవాని అమ్మా అన్నాడు. అమ్మకున్న పేర్లలో భవాని ఒక పేరు. భవాని అని పిలిచాడు. త్వం దాసేమయి వితర దృష్టి సకరుణాం ఇతి. నీకు ఇచ్చే గుణం ఉంది కాబట్టి
కరుణ కలిగిన నువ్వు నాకు ఇవ్వమ్మా. ఇంకా అడుగుతున్నాడు, ఇంకా ఏమి ఇవ్వమని అడగాలో ఇంకా పూర్తి చేయలే అతడు ఏం కావాలని అడుగుతాడో ఆ ఎదురు చూడకుండా ఇప్పటికే అడిగేశాడు అనుకుంది అమ్మ. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి. అప్పుడు వాడికి అదే ఇచ్చేస్తావు. ఏమడిగట్టవాడు? భవాని అని అడిగట్ట. భవాని అనేది పిలుపు, భవాని అని పిలిచాడు. సంస్కృత భాషలో ఉన్న చమత్కారం ఏమిటంటే భవాని అంటే నేను అగుదునుగాక అని క్రియాపదం కూడా ఉంది. వీడేమో భవాని అని సంబోధించాడు భక్తుడు. అమ్మ ఏమనుకుంది అంటే నేను నువ్వైపోదునుగాక అని అడుగుతున్నాడు, అంటే మోక్షం కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా వాడి కోరికంతా పూర్తి చేసేదాకా ఆగడం దేనికి? ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా అనే ఆరాటం ఉండి అప్పుడే ఇచ్చేస్తోంది. అతడి కోరిక పూర్తి అవ్వకుండానే లలితా సహస్రనామ స్తోత్రంలో సద్యఃప్రసాదిని అప్పటికప్పుడే అనుగ్రహిస్తుంది. క్షిప్రప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. క్షిప్ర అంటే చాలా వేగంగా అనమాట, అతి తీవ్రమైన వేగంగా జరిగేదాన్ని క్షిప్రం అంటారు. క్షిప్రం భవతి ధర్మాత్మా భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో క్షిప్రం భవతి ధర్మాత్మ. దైవాన్ని అనుసరించిన వాడు వెంటనే ధర్మాత్ముడు కాగలుగుతాడు. ఇది మంచివాటికి ఉంటుంది, హెచ్చరికలకి ఉంటుంది. క్షిప్రమేవ ప్రపత్స్యసే అన్నాడు ఆంజనేయుడు రావణుణ్ణి. నువ్వు ధర్మాన్ని పాటించావయ్యా, మంచి పనులు చేసావు, మంచి ఫలితం వచ్చింది, సామ్రాజ్యం లభించింది, ఐశ్వర్యం లభించింది, అధికారం లభించింది, ఇంత వైభవం వచ్చింది. ఇప్పుడు కూడని పని చేసావు, దీనికి కూడా ఫలితం ఉంటుంది. దానికి ఉన్నప్పుడు దీనికి ఉండదా? అమ్మవారి నామాల్లో పుణ్య అపుణ్య ఫలప్రదా. పుణ్యానికి ఫలితం ఇస్తుంది, అపుణ్యానికి అంటే పుణ్యం కాని దానికి పాపానికి ఫలితం ఇస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యఫలం, పాపం చేస్తే పాపఫలం, రెండూ తప్పవు. పుణ్యం చెయ్యం, పుణ్యఫలం కావాలి, పాపం చేస్తాం, పాపఫలం రాకూడదు. ఇది మన ప్రయత్నం. ఇలాంటి ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరున్నారని వెంటపడుతూ ఉంటాం. మన బలహీనత కనిపెట్టి మేము అది చేస్తామని మన దగ్గర అన్నీ వసూలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మనకి టోపీ పెడతారు. ఆ టోపీ ఖరీదు చాలా ఉంటుంది, చాలా ఖరీదైన టోపీ అది. మన ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తే కానీ టోపీ దొరకం. ఇలాంటి మోసగాళ్ళు మనం ఎందుకు పెరిగారంటే మన బలహీనత వల్ల. పుణ్యం చేస్తే పుణ్యఫలం వస్తుంది, పాపం చేస్తే పాపఫలం అనుభవించి తీరాలి. కొద్దిగా పాపం చేసామండి, చాలా పుణ్యం చేసామండి, కాబట్టి ఎక్కువ పుణ్యంలోంచి కాస్త పాపాన్ని మైనస్ చేసేసి పాపం తీసేసి ఆ మిగిలిన పుణ్యానికి ఫలితం ఇవ్వచ్చు కదంటే అలా ఎవరు. పుణ్యానికి పుణ్య ఫలితం వేరుగా, పాపానికి పాప ఫలితం వేరుగా ఉండవలసిందే. ఆ పెద్ద ఆయన మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చమత్కారంగా చెప్పి, ఏ అకౌంట్కి ఆ అకౌంట్ అయినా పిల్లిని చంపిన పాపం వేరు, గుడి కట్టిన పుణ్యం వేరు. గుడి కట్టావు కదా అని పిల్లిని చంపిన పాపం ఎక్కడికి పోదు, ఆ పాపం అనుభవించవలసిందే అని చెప్పేవారు చమత్కారంగా. అంటే మానవ జీవితంలో పాపం ఆచరిస్తే ఫలితం అనుభవించి తీరాల్సిందే. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే పుణ్యకార్యాలు చేయవయ్యా, పాపకార్యాలు చేయకుండా ఉండు. పాపకార్యాలు చేయకపోతే పాపఫలం రాదు, అప్పుడు ఇబ్బంది లేదు. పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యఫలం వస్తుంది. పుణ్యఫలం వల్ల మనకు మంచిదే, కానీ ఒక ఇబ్బంది ఉంది, మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది పుణ్యఫలాలు అనుభవించడానికి. మళ్ళీ జన్మ వద్దని కోరుకునే సాధకుడు, మోక్షం కావాలనే కోరుకునే సాధకుడు ఏం చేయాలంటే పుణ్యఫలము బ్యాలెన్స్ ఉండకూడదు, పాపఫలము బ్యాలెన్స్ ఉండకూడదు. పాపఫలం బ్యాలెన్స్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండాలి, చేస్తే వచ్చేస్తుంది. పుణ్యఫలం బ్యాలెన్స్ ఉండకుండా ఉండాలంటే పుణ్యకార్యాలు మానేయకూడదు, పుణ్యకార్యాలు చేసి ఏతత్ఫలం నారాయణార్పణమస్తు, ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. 3:30 గంటలు కష్టపడి జపం చేశానయ్యా, ఈ ఫలితం నాకు లేదు, నారాయణుడికే, అది కూడా పరమేశ్వరుడికే. ఎంత అన్యాయం అండి, చాలా దారుణంగా పెట్టారే. ఇంత కష్టపడి జపం చేస్తే, ఇంత కష్టపడి యజ్ఞం చేస్తే, ఇంత కష్టపడి పూజ చేస్తే ఈ ఫలితం నాకు లేదా? అది నారాయణుడికైనా, అది పరమేశ్వరుడికైనా? అంటే పుణ్యఫలం నీకుంటే మళ్ళీ జన్మ ఉంటుంది, ఆ జన్మలో ఎలా ఉంటావో, మళ్ళీ ఏం చేస్తావో. మరి పాపానికి కూడా ఇది పెట్టచ్చు కదా. ఏతత్ లంచగొండితనం ఫలం నారాయణార్పణమస్తు, ఏతత్ మోసం చేసి పక్కవాడు కొంపకు కూల్చిన ఫలం పరమేశ్వరార్పణమస్తు అని ఏర్పాటు ఉంటే బాగుండేది కదా. అంటే అది కుదరదు. పాపం చేస్తే ఆ పాపఫలం నువ్వు అనుభవించవలసిందే. పుణ్యం చేస్తే పుణ్యఫలం పరమాత్మకి ఎందుకు ఇవ్వమన్నారంటే ఫలితం మీద అపేక్ష లేకుండా కర్తవ్య పాలన చెయ్యాలి, ధర్మాన్ని పాటించాలి, పుణ్యఫలం వస్తుంది. అప్పుడు పవిత్రమైన స్థితి ప్రసాదించబడుతుంది. ఏ పవిత్రమైన స్థితి వల్ల మోక్షానికి అర్హత వస్తుందో అది రావడం కోసం పుణ్యం ఆచరించండి, పుణ్యఫలం కోరుకోకండి, పాపం ఆచరించకండి. పాపం ఆచరిస్తే పాపఫలం అనుభవించి తీరవలసింది. ఈ పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం ఫలితం అనుభవించి తీరాలి అని చెబుతూ క్షిప్రమేవ ప్రపత్స్యసే అన్నాడు ఆంజనేయుడు.
వెంటనే పతనం కాబోతున్నావు రావణా, నీ తప్పు దిద్దుకోకపోతే అయిపోయావు అని హెచ్చరిక చేశాడు. క్షిప్రం, వెంటనే. అమ్మవారి నామాల్లో క్షిప్రప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహిస్తుంది. ఎంత వెంటనే అనుగ్రహిస్తుంది? సత్యప్రసాదిని అప్పటికప్పుడు అనుగ్రహిస్తుంది. అప్పటికప్పుడు ఎలా అనుగ్రహిస్తుంది అంటే, ఇంకా అతడి కోరిక పూర్తి కాకముందే భవానీ అని సంబోధించగానే, భవానీ అంటే నేను నీవే అగుదునుగాక అని కోరుకుంటున్నాడు అనుకుని దాన్ని క్రియాపదంగా భావించి అమ్మవారు అంటే అమ్మవారికి సంబోధనకి క్రియాపదానికి పెద్దగా తేడా తెలియదు అనమాట. వ్యాకరణం బాగా నేర్చుకోవాలి, భాష అని అర్థం కాదు. అంటే అమ్మలో అంత కరుణ, అడిగావుగా నాన్న ఇచ్చేస్తున్నాను అంటుందన్నమాట. అమ్మ ప్రేమ వైభవాన్ని, అమ్మ కారుణ్యాన్ని చెప్పడానికి చెప్పిన మాట తప్ప మరొక్కటి కాదు. ఇలా ఇచ్చేసే లక్షణం కలిగింది అమ్మ సాన్నిధ్యం. ఎటువంటిది అంటే, శ్రీ మహావిష్ణువు బ్రహ్మేంద్రాది దేవతలు సైతం నిరంతరం పాదాభివందనం చేస్తున్నారు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. వారి కిరీటాలలోని మణుల కాంతులు అమ్మ పాదాల మీద నీరాజనమిస్తున్నట్లుగా ఉన్నాయి. అలాంటి ప్రదేశానికి చేరుస్తుంది అమ్మ. ఇంతటి కరుణ కలిగిన తల్లి. వశీకరణకు సంబంధించిన విశేషాలు చెబుతూ సౌందర్య లహరిలో 13వ శ్లోకంలో ఒక విశేషాన్ని చెప్పారు జగద్గురువులు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవ అపాంగ ఆలోకే పతితం అనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్రుత్యత్కాంచో విగళితదుకూలా యువతయః. చాలామంది యువతులు ఎలా ఉన్నారు వాళ్ళు? గళద్వేణీబంధాః, కొప్పుముడులు ఊడిపోతున్నా కూడా లెక్క చేయకుండా, కుచకలశ విస్రస్త సిచయః, పైన ఉన్న పైట చెంగు జారిపోతున్నా పట్టించుకోకుండా, హఠాత్రుత్యత్కాంచో విగళితదుకూలా, చివరికి చీర ముడి ఊడిపోతున్నా కూడా గమనించుకోకుండా నీ వెంట పడతారయ్యా ఓ సాధకుడా. అమ్మ అనుగ్రహం అంత గొప్పది. నువ్వు ఎలాంటి వాడివి? ఇలా ఇంతమంది యువతులు వెంటపడడానికి కావలసిన గొప్పవాడివి ఏం కాదు, మామూలు వాడివి. చాలా ఏళ్ళు ముదిరిన ముసలివాడివి. ముసలివాడు అంటే ఎవరు పడతారండి? నరం. ఆ మానవుడు ఎలాంటి వాడంటే వర్షీయాంసం, ఓ 90 ఏళ్ళవాడు. కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఏమీ కనపడదు, ఏమీ వినపడదు, ఏమీ తినలేడు, తింటే అరగదు, తినకుండా ఉండలేడు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు పాపం. అలాంటి వాడికి కూడా ఎలా ఉంటాడు ఆయన? నయన విరసం. వృద్ధులు ఆకర్షణీయంగా ఏమి ఉండరు, చూడడానికి రోతగా ఉంటాడు పాపం. నర్మసుజడం, అప్పటికి శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి రహస్యమైన ప్రణయ కలాపాల విషయంలో జడప్రాయమైన స్థితికి వచ్చేస్తాడేమీ చేయలేడు. అలాంటి వాడు కూడా తవ అపాంగ ఆలోకే పతితం, నీ అనుగ్రహానికి కనుక నోచుకున్నాడా, నీ కటాక్ష వీక్షా ప్రసారం ఒక్కసారి అతని మీద ప్రసరించిందా, అతన్ని అనుధావంతి, అతన్ని అనుసరించి పరిగెత్తుకుంటూ వస్తారట. శతశః 100 మంది. ఎలా వస్తారు అంటే, కొప్పుముడి విడిపోతున్నా, బయట కొంగు జారిపోతున్నా, చివరికి చీరముడే విడిపోతున్నా కూడా లెక్క చేయకుండా వస్తారు. ఈ శ్లోకం ఇంతవరకే అర్థం చెప్పి ఊరుకుంటే ఆ ప్రవచనం చేసిన పండితుడికి సత్కారం చేయరు, మరొకటి చేస్తారు. ఆ మర్నాడు నుంచి సౌందర్యలహరి చదవడం మానేస్తారు. జగద్గురువులు అడ్డదిడ్డమైన మాటలన్నీ రాస్తున్నారని ప్రచారం కూడా చేస్తారు కావాలంటే. ఇన్ని విశేషాలు చెప్పిన ఆదిశంకరులు ఇలాంటి మాట చెప్తారా? ఆలోచించాలి మనం. ఏ అంశాన్నైనా ఆ సంఘటన వరకే పరిమితం చేయకూడదు. దానికి సంబంధించిన పూర్వాపరాలు బాగా పరిశీలించాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి భాగవతం మీకు ప్రమాణమే కదండి? అవునండి ప్రమాణం. భాగవతంలో ఉందండి దేవుడు లేడని. భాగవతంలోనే ఉందా? ఎక్కడుంది? హిరణ్యకశిపుడి మాటల్లో ఉంది. వాడు దేవుడు లేడనికి ఉన్నాడంటాడా? హిరణ్యకశిపుడి మాట ప్రమాణం కాదు, ప్రహ్లాదుడి మాట ప్రమాణం. భాగవతంలోనే సందర్భం నుంచి వేరు చేసేసాడనమాట. ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, అది సిద్ధాంత వాక్యం కాదు, అది అర్థం మధ్యలో ఒక వాదం. అది ఏది సిద్ధాంత వాక్యమో దాన్ని చెప్పాలి కానీ మధ్యలో వచ్చేదాన్ని చెప్పకూడదు. ఎన్నో చెప్తాం మనం. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు అంటే తీయవచ్చు అని అర్థం కాదు.
నేను ఇసుక పట్టుకున్నానండి, గట్టిగా నొక్కాను, వేళ్ళు నొప్పి పెట్టాయి కానీ తైలం రాలేదు, చెమట బిందువులు వచ్చాయి ఒట్టి మీద. ఆ పద్యం అబద్ధం అండి అంటే తీయవచ్చు అని అర్థం కాదు, అదైనా జరుగుతుందేమో కానీ అని చెప్పడం అనమాట. అలా కొన్ని సందర్భాల్లో చెప్తారు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని పరిశీలన దృష్టితో చూడాలి తప్ప మరో విధంగా చూడడానికి వీల్లేదు. ఈ శ్లోకం చాలా కాలం అర్థం కాలేదు నాకు కూడా. ఇది ఆదిశంకరుల పేరుతో ఎవరైనా రాసి పెట్టేశారేమో అని అనుమానం కూడా వచ్చింది. ఆ అనుమానంతో దాన్ని సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దల్లో. ఇది ప్రక్షిప్తం అండి, నమ్మడానికి వీల్లేదు అని. కానీ శంకరులు తప్పకుండా ఇందులో ఏదో ఆంతర్యాన్ని ప్రవేశపెట్టే ఉంటారు. వృషాకృత్వ గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమితం పదన్యాస క్రీడా పరిచయ వివారబ్ధు మనస, ఇలాంటి శ్లోకాలలో పైకి చెప్పే విషయం చాటున లోపల ఒక గంభీరమైన విషయాన్ని దాచి ఉంచారు. కాబట్టి బహుశా ఇక్కడ కూడా ఏదో జరిగి ఉంటుంది. అంటే ఈ శ్లోకంలో ఆదిశంకరులు గమ్మత్తు చేశారు. వజ్రాలు, మణులు, వైడూర్యాలు, మాణిక్యాలు, రత్నాలు ఇలాంటివన్నీ ఓ బీరువాలో భద్రపరిచి ఆ బీరువా వంకకే దాని తాళం చెవిని తగిలిస్తారు మహానుభావులు అని చెప్పుకున్నాం కదా. ఈ శ్లోకంలో కూడా ఆ అంతరార్థ వైభవాన్ని దాచిపెట్టి దాన్ని పట్టుకోవడానికి వీలు కల్పించారు ఆ శ్లోకంలోనే. ఆయన ఎలా కల్పించారంటే, ఎవడి వెంట వీళ్ళంతా పడతారో అతడికి 3 లక్షణాలు చెప్పారు. మొదటిది వర్షీయాంసం, 2 నయన విరసం, 3 నర్మసుజడం. 3 అతడి వెంట పడే ఈ యువతలకు కూడా 3 చెప్పారు. గళద్వేణీబంధా కుచకలశ విస్రస్త సిచయా హఠాతృట్యత్కాంచో విగళిత దుకూల. అక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. ఒకటి నరం వర్షీయాంసం, ఏళ్ళు ముదిరిన ముసలివాడు. ఎన్నేళ్ళండి? అబ్బో ఆయనకి 90 ఏళ్ళండి. ఈ జన్మలో 90, కిందటి జన్మ ఒకటి ఉందిగా, అప్పుడు ఎన్నాళ్ళు బతికాడో, అప్పుడు కూడా 90 ఏళ్ళు బతికాడు. అదే మొదటి జన్మ. అబ్బే కాదండి, ఎన్నో జన్మ పరంపరల నుంచి వస్తున్నాడు. ఎన్నెన్ని జన్మల్లో ఎన్నేళ్ళు బతికాడు అంటే ఎన్నో జన్మల పరంపరల నుంచి అజ్ఞానంతో అహంకారంతో అలా బ్రతుకుతున్నవాడు, ధర్మాచరణ తెలియనివాడు, దైవారాధన లేనివాడు. నరం వర్షీయాంసం అంటే ఈ జన్మలో వయస్సు మాత్రమే కాదు, అక్కడ ఎన్నో జన్మ పరంపరలలో అజ్ఞానాన్ని మోసుకొని వస్తున్న స్థితిలో ఉన్నవాడు వాడు. నయన విరసం, నయన విరసం అంటే మనం చూడడానికి రోతగా ఉన్నవాడు మాత్రమే అని కాదు. అతడికి ఈ ప్రపంచంలో ఏది సక్రమంగా కనపడదు, అన్ని విరుద్ధంగానే కనపడదు. అతడి నయనములు, అతడి చూపులు, అతడి ఆలోచనలు విరసం, సరసంగా ఉండవు, సక్రమంగా ఉండవు. మామూలుగా మనం పలకరించినా కూడా అదో రకంగా ఉంటుంది అతని ఆలోచన. ఏమంటే భోజనం చేశారా అన్నాం అనుకో, భోజనం అండి అంటాడు. చేశానని చెప్తే కొంప ఉనిపోయిందా? పోనీ ఇంకా చేయలేదండి, ఇంకో అరగంటకి చేస్తానంటే భోజనం అండి, మరే భోజనం అంటాడు కానీ చెప్పడు అనమాట. అంటే నువ్వు భోజనం చేసావా అని అడగడంలో వాడిదేదో దురుద్దేశం ఉందని వీడి అనుమానం. అంటే వీడికి అన్ని అనుమానాలే. మహాత్ములకు అభిమానం ఉంటుంది, సామాన్యులకు అనుమానం ఉంటుంది, వీళ్ళకి అన్ని అనుమానాలే. అందుకని వీడు ఏది సరిగ్గా మాట్లాడు, ఏది సరిగ్గా చూడ్డు, అన్ని తప్పుగానే ఆలోచిస్తాడు. ప్రతి మంచి విషయంలో ఒక చెడు చూస్తాడు. ఏ మంచి విషయం మీరు చెప్పండి, అందులో చెడు చూస్తాడు. నయన విరసం అంటే అది అజ్ఞానం కారణంగా సత్య సందర్శనాన్ని కోల్పోయిన వాడై ప్రతి మంచి విషయంలోనూ చెడును మాత్రమే, వ్యతిరేకతను మాత్రమే చూసేవాడు. అంటే ఈవేళ మనం పాజిటివ్ థింకింగ్ అంటున్నాం కదా, వాడు నెగిటివ్ థింకింగ్ పూర్తిగా ఉన్నవాడు అనమాట. నయన విరసం అంటే నెగిటివ్ థింకింగ్ ఉన్నవాడు, అన్నిటినీ వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, చెడుగా, ప్రతి దానిలో చెడే. మీరేం చెప్పండి, దానిలో ఏదో ప్రమాదం ఉందంటాడు, ఇది మంచిది కాదంటాడు, వాడు మంచివాడు కాదంటాడు. మీరు ఎవరి పేరైనా చెప్పండి, ప్రతి దానిలోనూ వాడికి తప్పే కనపడుతుంది అనమాట. ఇది నయన విరసం, ఇది అజ్ఞాన లక్షణం. అన్ని చోట్ల చెడును చూడడం అజ్ఞాన లక్షణం. నర్మసుజడం, రహస్యమైంది కేవలం ప్రణయకలాపం మాత్రమే కాదు, అన్నిటికంటే యథార్థమైన రహస్యం ఏమిటి అంటే మోక్షం. మోక్షం అనేది ఒకటి ఉందని తెలియడం, దానికోసం ప్రయత్నించడం, అది గొప్ప రహస్యం. ఇది గుహ్యతమం శాస్త్రం, ఈ శాస్త్రము అన్నిటికంటే రహస్యమైంది. ఏమిటయ్యా శాస్త్రం? భగవద్గీత చివరిలో మోక్ష శాస్త్రే
మోక్షశాస్త్రం. అన్నిటికంటే రహస్యమైన శాస్త్రం అది. ఎందుకంటే అసలు మోక్షం అనేది ఒకటి ఉందనే మనకు తెలియదు. మొదట తెలిసాక దానికోసం ప్రయత్నించాలనే అనిపించదు. ఆ మోక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో కూడా మనం చాలా పొరపాటు ఆలోచనలు చేస్తూ ఉంటాం. మోక్షం అంటే ఏదో ప్రదేశం అనుకుంటాం, అక్కడికి ఏదో వెళ్ళటం అనుకుంటాం. మోక్షం అంటే మానసిక స్థితి తప్ప ప్రదేశం కాదు. బ్రతికి ఉండగానే ఆ స్థితిని వాడు అనుభవిస్తాడు. అందుకని దానికి జీవన్ముక్తి అన్నారు. ఆ దివ్యమైన స్థితి, అది స్థితి తప్ప ఒక ప్రదేశం కాదు. అందుకని మోక్షాన్ని గురించి మనకు సరైన అవగాహన లేదు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలియదు. మోక్షం అనే పదమే కొత్తగా ఉంది. అది నర్మ సుజడం అంటే దైవ ఆరాధన ద్వారా, ధర్మాచరణ ద్వారా జీవన్ముక్త స్థితిని అనుభవించడం జీవితానికి చరితార్థతనిస్తుంది. అదే జీవితానికి పరమమైన ప్రయోజనం, అదే జీవితానికి పరమమైన గమ్యం అనే దృష్టి ఎంతమాత్రమూ లేనివాడు సుఖాలు, భోగాలు, అధికారాలు, ఐశ్వర్యాలు, పదవులు వీటి మీద మాత్రమే దృష్టి కలిగిన వాడు నర్మ సుజడం. అంటే వాడు ఏనాడు దైవారాధన చెయ్యడు, ఏనాడు పద్ధతిగా బ్రతకడు, ఎన్నో ఏళ్లుగా అజ్ఞానాన్ని మోసుకొస్తున్నాడు, అన్నింటినీ వ్యతిరేకంగా చూస్తాడు, ప్రతిదానిలోనూ తప్పే పడతాడు. ఈ లక్షణం కలిగిన వాడు కూడా ఒక్కమారు అమ్మ యొక్క కరుణ అతడి మీద ప్రసరించిందా కావలసినంత మోక్షం అతనికి వస్తుందయ్యా. శతశః యువతయ అంటే ముక్తి కాంతలు అతడి కోసం పరుగులు తీసుకుంటూ వస్తారు, మోక్షం అతడికి లభిస్తుంది అని. మోక్షం ఒకటే కదండి, చాలామంది అంటారు ఏమిటి అంటే మోక్షం చాలా విధాలుగా ఉంటుంది. సారూప్యముక్తి, సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి అని 4 రకాలైన మోక్షాలు ఉన్నాయి. శివానంద లహరిలో సారూప్యం తవ అని ఆదిశంకరులు ఒక శ్లోకం చెప్పారు. సారూప్యం ఎప్పుడు వస్తుందో, సామీప్యం ఎప్పుడు వస్తుందో, సాలోక్యం ఎప్పుడు వస్తుందో, సాయుజ్యం ఎలా ఉంటుందో శివానంద లహరిలో వివరించారు. సారూప్యం అంటే ఆ పరమాత్మకు ఏ రూపం ఉందో ఆ రూపం వీడికి వచ్చేస్తుంది. సామీప్యం అంటే ఆయన సమీపంలో ఉంటాడు. సాలోక్యం అంటే ఆలోకంలోనే ఉంటాడు. విష్ణు భక్తుడు అయినవాడు వైకుంఠంలో ఉంటాడు, శివభక్తుడు అయినవాడు కైలాసంలో ఉంటాడు, అమ్మవారి భక్తుడు మణిద్వీపంలో ఉంటాడు. అది ఆలోకంలోనే ఉండడం సాలోక్యముక్తి. ఇక సాయుధ్యం అంటే ఇక వేరుగా లేకుండా అందులో కలిసిపోవడం, ఇంకా వేరుగా ఉండడం అన్నమాట. మానవుడు దైవాన్ని గురించి చేసే ఆలోచన ఎలా ఉంటుందో అధ్యాత్మరామాయణంలో ఆంజనేయుడు నోట పలికింపజేశారు వ్యాసుల వారు. దేహబుద్ధ్యాతు దాసోహం. రామచంద్ర, నేను ఎలాంటి వాడినో తెలుసా? నీదొక దేహం నాదొక దేహం అనుకున్నప్పుడు నీకు సేవ చేయడం కోసం నేనున్నానని అనిపిస్తుంది, అప్పుడు దాసోహం, నేను నీ దాసుణ్ణి కాదు. కొంచెం విజ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు పరమాత్మవి, నేను జీవాత్మని అని తెలుస్తుంది. పరమాత్మలోని అంశ జీవాత్మ, సముద్రంలోని కెరటం, సూర్యుడిలోని కిరణంలాగా నీవు పరమాత్మవి, అందులో ఒక అంశని నేనని తెలుస్తుంది. జీవబుద్ధ్యా త్వదంశకః, జీవబుద్ధి కలిగిన తర్వాత నీ అంశ నేనని తెలుస్తుంది. ఆత్మబుద్ధ్యా, ఆత్మజ్ఞానం కలిగితే త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నీవే నేననే జ్ఞానం నాకు వస్తుందయ్యా, స్థిరమైన భావంగా నిలబడుతున్నది. నీకంటే నేను వేరుగా లేనని తెలుస్తుంది. 3 దశలు అన్నమాట. దేహబుద్ధితో సేవలు చేస్తాం, జీవబుద్ధితో అంశస్వరూపాలను తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం కలిగేటంత వరకు ఇది సాగితే, ఆత్మజ్ఞానం వచ్చాక అతడే నేనంటే వేరుగా లేను, పరమాత్మే నాలో ఉన్నాడు, నేనుగా ఉన్నాడు. నేను అని నేను పిలుస్తున్నది నా శరీరాన్ని కాదు, పరమాత్మే ఇక్కడ ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ శరీరంలో ప్రవేశించాడు, నేను మేనులో ప్రవేశించింది. మనకి అన్ని వేదాంత శాస్త్ర గ్రంథాలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. తెలుగులో పరశురామ పంతుల లింగమూర్తి గారని ఆయన ఒక తెలుగులో వేదాంత శాస్త్ర గ్రంథం రాశాడు. దాని పేరు సీతారామాంజనేయ సంవాదం. సీత, రాముడు, ఆంజనేయుడు కూర్చుని సంవాదం అంటే తగాదా పెట్టుకోవడం కాదు, సంవాదం అంటే సంభాషించుకోవడం అని అర్థం. ముగ్గురు కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకున్నారు. అంటే పట్టాభిషేకం అంతా అయిపోయాక ఇప్పుడు హడావిడి లేదుగా, కూర్చుని తీరిబడిగా వేదాంతం మాట్లాడుకున్నారనమాట. అందుకని వాళ్ళ ముగ్గురి సంభాషణల్లో వచ్చే వేదాంత విషయాలు అందులో నేననే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మేను, రెండవది మేను లోపలి అసలైన నేను. ఈ మేనులు వేరువేరుగా ఉంటాయి, అన్ని మేనుల్లో ఒక్క నేనే ఉంటుంది. అన్ని ప్రమిదల్లో ఒకే జ్యోతి వెలుగుతున్నట్లుగా, ప్రమిద వేరు కానీ జ్యోతి ఒకటే. దేహాలు వేరు
ఆ దేహాలలో వ్యక్తమవుతున్న ఆత్మశక్తి ఒకటే. ఆ ఆత్మశక్తిని నేనని పిలుస్తున్నాం. ఆ నేను వచ్చి అన్ని మేనుల్లో ప్రవేశించింది. మేనుల్లో మాత్రమే కాదు, సృష్టిలోని ప్రతి అణువులో అది ప్రవేశించింది. అది లేని చోటు లేదు. అందుకే సర్వం ఖల్విదం బ్రహ్మ. పరమాత్మ లేని చోటు లేదు. అందుకే ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. ఇంతవరకు బాగానే ఉంది. ఒక ఆయన అన్నాడు, పోతన్న గారికి పద్యం రాయడం చేత కాదండి అన్నాడు. అదేమిట్రా అంటే, అంతటా ఉన్నాడని చెప్పి మళ్ళీ ఎందెందు వెదకి చూచిన అంటాడు. ఏమిటండి, అంతా ఉంటే వెతకడం ఎందుకండి, ఎక్కడో ఒక చోటు ఉంటే వెతకాలి కానీ. అని పద్యం రాయడం చేత కాదండి, మరి వీడి దగ్గరికి వస్తే నేర్పేవాడేమో. మరి ఆ పోతన్న గారికి ఆ విషయం తెలియలేదు, అందుకని రాలా. ఎందెందు వెదకి చూడడం అంటే పైకి కనపడుతున్న భౌతికమైన ఈ రూపం చాటున పరమాత్మ ఉన్నాడనే ఆత్మతత్వ విచారణ చెయ్యడం. అది చేస్తే తెలుస్తుంది అని అర్థం తప్ప, అంతటా ఉంటే వెతకడం ఎందుకండి అనేది వితండవాదం అవుతుంది, విడ్డూరంగా వాదించే వాదం అది. వెతకడం అంటే అర్థం ఏమిటంటే భౌతికమైన నేత్రాలతో వెతకడం కాదు. ఈ కొండ రూపంలో ఉన్నాడు పరమాత్మ, ఓహో కొండే తానైపోయాడన్నమాట. అలాగా పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. మోక్షం చాలా రహస్యమైన విషయం, అందుకోసం ప్రయత్నించడం అంత తేలికైంది కాదు. అందుకే ఇది గుహ్యతమం శాస్త్రం. అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు. అందుకే మౌనం చైవాస్మి గుహ్యానాం. శబ్దం మాత్రమే పరబ్రహ్మతత్వం కాదు, మౌనం కూడా పరబ్రహ్మతత్వం. యథార్థంగా మౌనం మాటకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. అందుకే భగవద్గీతలో శారీరకమైన తపస్సు, వాచకమైన తపస్సు, మానసికమైన తపస్సు అని 3 చెప్పి మౌనాన్ని మానసిక తపస్సులో చెప్పారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అయితే వాచిక తపస్సులో చెప్పాలి. కానీ వ్యాసుల వారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నోట మౌనాన్ని మానసిక తపస్సుగా చెప్పారంటే మౌనం మనస్సుకు సంబంధించింది అన్నమాట. అంటే మాట్లాడాలని అనిపించకుండా ఉండడం మౌనం. మాట్లాడేందుకు ఏముంది, అంతా పరమాత్మ అయితే ఇంకా మాట్లాడాల్సింది ఏముంది, ఏం మాట్లాడతాం మనం? మాట్లాడేందుకు ఏముంది నాన్న అంటూ ఉండేది జిల్లెళ్ళముడి అమ్మ ఎప్పుడు. మాట్లాడడానికి ఏముంది నాన్న, ఏం మాట్లాడమంటారు? అంతా అదే అయినప్పుడు ఇంక కొత్తగా మనం మాట్లాడాల్సింది ఏముంది? ఈ స్థితి పరమాత్మకు సంబంధించిన స్థితి. అది మౌనంగానే ఉంటుంది, అది మాటల్లో వ్యక్తమయ్యేది కాదు. మొన్న పెద్దలు చెప్పారు, ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్న బుభేతి కుతశ్చనేతి. ఉపనిషత్తులు చెప్పాయి. వాక్కు మనస్సుతో కలిసి ప్రయాణించి చాలా దూరం వెళ్ళి ఆ తత్వాన్ని తెలుసుకోలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది అని. అంటే వాక్కుకు లొంగేవాడు కాదు పరమాత్మ, మనస్సుకు లొంగేవాడు కాదు. ఆత్మ సమర్పణ వల్ల మాత్రమే పరమాత్మ అర్థం అవుతాడు. అవాంగ్మానస గోచరుడు, మనోవాచ అమగోచరా. అందుకే శంకరాచార్య స్వామి అపరాధ క్షమాపణ స్తోత్రంలో చాలా చమత్కారంగా పరమాత్మ వాక్కులకు లొంగేవాడని తెలిసి కూడా పొరపాటు చేశాను, ఎన్నో స్తోత్రాలు చేశాను, ఆయన వాక్కులకు లొంగడం తెలిస్తే ఇంక స్తోత్రాలు ఎందుకండి, నేను చేశాను కదా. ఆయన మనస్సుకు లొంగడని తెలిసి కూడా ధ్యానం చేశాను, ఆయన సర్వాంతర్యామి అని తెలిసి కూడా పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఇది నా అపరాధం అన్నారు చమత్కారంగా. అంటే అర్థం ఇవన్నీ మానేయమని, వీటి వల్ల ప్రయోజనం లేదని కాదు, వీటి ఆంతర్యం తెలుసుకోమని. అందువల్ల నర్మసుజడం అంటే అతి రహస్యమైన మోక్షం విషయంలో బొత్తిగా జడప్రాయమైన స్థితిలో ఉన్నవాడు, వీడికి దాని గొడవే తెలియదు. అయినా సరే అతడికి మొదటిది నరంవర్షి అంశం కదా వాడి లక్షణం. ఇక్కడ వచ్చే ముక్తికాంత యొక్క లక్షణం ఏమిటంటే గళద్వేణీ బంధ. వేణీ బంధము అన్నారు. ఆ ముక్తికాంత జడ వేసుకుని రాలేదు, కొప్పు పెట్టుకుని వచ్చిందనమాట. కొప్పు ముడితో వచ్చింది. ఆ కొప్పు ముడి ఊడిపోతుంది, ఆ కేశపాశం విడివడిపోతుంది. బంధం అన్నారు. తలలో నుంచి వచ్చేవి 2, ఒకటి జుట్టు, 2 ఆలోచనలు. అక్కడ గళద్వేణీబంధాహ అంటే పైన ఉన్న కేశపాశాన్ని మాత్రమే చెప్తున్నట్టు కనపడుతోంది, కానీ మన ఆలోచనలు గందరగోళమైపోయి చిక్కుబడిపోయి ఒక ముడిలాగా బిగుసుకుపోయి సత్యాన్ని గుర్తించడానికి అడ్డుపడుతున్నాయి. అమ్మ అనుగ్రహం కలిగిందా, ఆ చిక్కుముడి విడిపోతుంది, తలపులు సరి అవుతాయి. తల మీద నుంచి వచ్చేవి అలకలు మాత్రమే కాదు, తలపులు కూడా. కేశపాశం మాత్రమే కాదు, ఆలోచనలన్నీ తలలో నుంచే వస్తాయి. అందుకని తలలో నుంచి వచ్చే ఆలోచనలు సక్రమమైన తీరులోకి వస్తాయి.
అమ్మ అనుగ్రహం కలిగితే అది మోక్షానికి అర్హత. అందుకని గళద్వేణీ బంధ. ఇంకా రెండవ విశేషణం అక్కడ చెప్పింది నయన విరసం. అన్నీ చెడుగా ఎందుకు కనపడుతున్నాయంటే, అన్నీ తప్పుగా ఎందుకు కనపడుతున్నాయంటే, అన్నీ వ్యతిరేకంగా ఎందుకు కనపడుతున్నాయంటే, అన్నీ నెగిటివ్గానే ఎందుకు చూస్తున్నాడు అంటే, ఇక్కడ నెగిటివ్ ఉంది, వాడి హృదయం స్వచ్ఛంగా లేదు. అందుకని వక్షస్థలం పైన, హృదయం పైన ఉన్న పైట కొంగు తొలగిపోయి కూడా వస్తున్నారు వాళ్ళు అంటే అర్థం, ఆ సాధకుడికి హృదయంలో సత్యాన్ని గుర్తించడానికి అడ్డుగా ఉన్న మాయ పొర, మాయ తెర తొలగిపోతుంది. వస్త్రము మాయకు సంకేతం వేదాంత శాస్త్రంలో. గెరవ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు. శుకయోగేంద్రుల వారు దిగంబరంగా వస్తున్నారు. పోతన్న గారు వర్ణిస్తున్నారు, గెరవ్రాసి మాయను అంగీకరించని భంగి. ఎందుకయ్యా ఆయన దిగంబరుడుగా వస్తున్నాడు అంటే, మాయని అంగీకరించను అనే విషయం చెప్పడానికి, నాకు మాయ ప్రభావం నా మీద లేదని చెప్పడానికి ఆయన దిగంబరుడుగా ఉన్నాడు. గెరవ్రాసి మాయను అంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు అని శుకయోగేంద్రుల వారి వర్ణనలో చేసిన మాట వస్త్రము మాయకు సంకేతము. అందుకని మాయను జయించిన వాడవుతాడు, సత్యాన్ని గుర్తిస్తాడు. అప్పుడు నయన విరసత్వం తొలగిపోయి నయన సరసత్వం వస్తుంది. అన్నిటినీ సార్థకంగా చూస్తాడు, సక్రమంగా చూస్తాడు, మంచి ఆలోచనతో చూస్తాడు. ఎక్కడా తప్పులు కనపడవు. మహాత్ములకు మనలో తప్పులు కనపడవు. మనకు అదే పనిగా మనలో లేని గొప్పలు, ఎదుటి వాళ్ళలో లేని తప్పులు కనపడుతూ ఉంటాయి. అసలు నేనండి అని మొదలు పెడుతూ ఉంటాం. మనం ఎంతసేపు అయినా చెబుతాం. వాడు ఉన్నాడే అంటాం, అది ఇంకా చాలాసేపు చెబుతాం. వాడి గురించి చెప్పేది ఎక్కువసేపు ఉంటుంది. అవన్నీ నెగిటివ్ ఓట్లు. మన గురించి చెప్పేవన్నీ మంచివి, ఇవి ఎక్కువ చెప్తాం. ఆత్మస్థుతి పరనిందలతో ఎందుకు మునిగిపోతున్నాం అంటే, సత్యాన్ని దర్శించగలిగిన సామర్థ్యం చాలక, సంస్కార బలం లేక ఈ స్థితి తొలగిస్తుంది అమ్మవారు. అందుకని గళద్వేణీ బంధా అన్న తర్వాత ఉచకలశ విస్రస్త సిచయ అంటే అంతరంగాన్ని ప్రక్షాళనం చేసి మాయను తొలగింపచేసి సత్య సందర్శనాన్ని అనుగ్రహిస్తుంది నీకు. అప్పుడు నయన విరసత్వం లేకుండా పోతుంది సుమా. ఆ తర్వాత హఠాతృట్యత్కాంచో విగళిత దుకూలా యువతయ. అసలు పుట్టినప్పుడు వస్త్రం కట్టుకోలేదు, సహజ స్థితి. వస్త్రం తొలగిపోయినా కూడా వస్తోంది, చీరముడి జారిపోయినా కూడా ముక్తికాంత వస్తోంది అంటే అర్థం నర్మసుజడం, సహజమైన మోక్షస్థితి. మోక్షం సిద్ధించే ఉన్నది, జ్ఞానం కొత్తగా ఇచ్చేది కాదు, అది ఉన్నది. అజ్ఞానం కొత్తగా వచ్చింది. జ్ఞానం అప్పటికప్పుడు వచ్చినట్టు కనపడుతుంది కానీ ఎప్పుడూ ఉన్నది. అందుకే సత్ చిత్ ఆనందం అన్నారు. చిత్ అనేది జ్ఞానం, అది సత్ ఎప్పుడు ఉంటుంది, ఉన్నది జ్ఞానమే. అజ్ఞానం మనం తెచ్చిపెట్టుకున్నాం రకరకాల కారణాల వల్ల. ఈ తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, అనాది అన్నారు. కానీ సాధన చేస్తే అది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అజ్ఞానాన్ని అనాది శాంతం అన్నారు. దానికి అంతం ఉంది. కానీ జ్ఞానానికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటుంది. నువ్వు సంపాదించిన రోజు నుంచి నీకుంది, కానీ ఆ జ్ఞానం అప్పుడే పుట్టలా, నీకు అప్పుడు పుట్టింది కానీ ఎప్పటి నుంచో ఉంది. నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే ఎప్పటి నుంచో ఉన్న యథార్థమైన జ్ఞానస్వరూపం నీకు అవగాహనకు వస్తుంది, అనుభవానికి వస్తుంది. అప్పుడు కలిగే ఆనందం అపారంగా ఉంటుంది అని చెప్పడానికి. అప్పుడు సామీప్యముక్త, సాలోక్యముక్త, సారూప్యముక్త, సాయుధ్యముక్త, ఏ విధమైన ముక్తి అయినా నీకు కరతలామలకం అయిపోతుంది. దైవ అనుగ్రహ కారణంగా, అమ్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత అని ఆంతర్యం తప్ప ఆదిశంకరుల ఉద్దేశం కేవలం స్త్రీ వశీకరణ విద్య చెప్పడం మాత్రమే కాదు అని మనం గమనించాలి. అమ్మ యొక్క దివ్య వైభవాన్ని వర్ణించే సౌందర్యలహరి స్తోత్రాలలో ఆదిశంకరులు వశీకరణ విద్యా విశేషాలు చెప్పినట్టు పైకి కనపడుతోంది, కానీ మానవుడు తరించడానికి కావలసిన మార్గాన్ని మాత్రమే సూచించినట్లుగా మనం గమనించవచ్చు. అమ్మా, నీ పాతివ్రత్యం, నీ పతిసేవా గుణం అసాధారణమైందమ్మా, అద్భుతమైన పతిసేవా గుణం కలిగిన తల్లివి నువ్వు అన్నారు. ఎలా ఉంది అమ్మవారి పతిసేవా గుణం అంటే, లోకంలో చాలా రకాల మాటలు వింటూ ఉంటాం మనం. బాగా సంపన్నుడు ఎవరైనా ఉంటే ఆయన లక్ష్మీపతి అంటారు. లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఒక్కడే కదా పతి. బాగా డబ్బున్న ప్రతివాడిని లక్ష్మీపతి లక్ష్మీపతి అనేస్తున్నారు. లక్ష్మీదేవి పాతివ్రత్యం సంగతి ఏమిటండి? ప్రతివాడు లక్ష్మీపతినా? అలాగే
బాగా వాక్కు పాండిత్యం ఉంటే, కవిత్వం ఉంటే, విద్యా వైభవం ఉంటే ఆయన వాణీపతి, సరస్వతీపతి, వాణినా రాణి అన్నాడు కవి. మరి అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ అతడు పార్వతీపతి అని లోకంలో ఎవ్వరిని అనరు కదా. ఆహా, మాట వరసకైనా నీ పాండిత్యానికి, నీ పాతివ్రత్యానికి ఎక్కడా అపవాదం కలగట్లేదమ్మా. ఎంత గొప్పతనం తల్లి అది. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః. కవులు, పండితులు ఇలాంటి వాళ్ళందరినీ ఇతడు సాక్షాత్తు సరస్వతీపతి అంటూ ఉంటారు. శ్రేయో దేవ్యా కోవాన భవతి పతి కైరపి ధనై. బాగా సంపదలున్నవాడిని లక్ష్మీపతి అనవచ్చు. కానీ మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామానమ్రం అసంగ కురవకతరోరపి అసులభ. కురవక వృక్షం అంటే ఎర్రగోరింట చెట్టు. మనం అనుకున్నాం, వనితలు నవ్వగా కౌగులింప కానీ నిశ్వాసింప అని మాదయ్య గారి మలన చెప్పాడు అని. దోహద క్రియలు. ఈ ఎర్రగోరింట చెట్టుకి ఏమిటయ్యా దోహద క్రియ అంటే, ఆ పెంచుకుంటున్న నాయక వచ్చి ఆ చెట్టును ఒకసారి కౌగిలించుకోవాలి. నీ కౌగిలి భాగ్యం ఒక్క పరమశివుడికి మాత్రమే. మహాదేవం హిత్వా, ఒక్క పరమశివుడికి తప్ప మరొక్కరికి నీ కౌగిలిని పొందే అవకాశమే లేదు కదమ్మా. చివరికి దోహద క్రియగా నీ దగ్గరున్న గోరింట చెట్టు కూడా నీవు కౌగిలించుకోకుండానే ఆ కౌగిలించుకున్న అనుభూతి వాటికి కలిగించి పూలు పూసేలాగా చేస్తున్నావు. చెట్టుకు కూడా నువ్వు కౌగిలింత ఇవ్వవు కదా. కురవకతరోరపి అసులభ. కురవక తరువు అంటే ఎర్రగోరింట చెట్టు. ఎర్రగోరింట చెట్టుకి దోహద క్రియ ఏమిటి అంటే, మన సంప్రదాయంలో ఆ పెంచుకుంటున్న ఆవిడ వెళ్ళి కౌగిలించుకోవాలి ఒకసారి రోజు పొద్దున్నే. బాగా పూలు పూస్తున్నాను. ఆ చెట్టును కూడా నువ్వు కౌగిలించుకోవు. ఒక్క మహాదేవుణ్ణి తప్ప మరొక్కరికి నీ కౌగిలిని ఎంత మాత్రము ఇవ్వని నీ పాతివ్రత్య సంపద ఎంత గొప్పదమ్మా. అందుకే లోకంలో లక్ష్మీపతులు ఉన్నారు, సరస్వతీపతులు ఉన్నారు, పార్వతీపతి పరమేశ్వరుడు ఒక్కడే కదా. సదాశివ పతివ్రత సాధ్వి. ఈ నామాల ఆంతర్యాన్ని మనస్సులో భావన చేసి చేసిన చమత్కారం. ఇక్కడ ఎర్రగోరింట అనడానికి ఆదిశంకరులు కురవకతరోరపి. కురవకము అంటే ఎర్రగోరింట. కురవకం అనే మాటలో రవము అంటే శబ్దం, కా అంటే కలిగినవాడు, శబ్దాన్ని కలిగినవాడు. ఎలాంటి శబ్దాన్ని కలిగినవాడు? కురవం. మంచి మాటలు మాట్లాడేవాడు, కూడని మాటలే మాట్లాడతాడు, ఎదుటివాడిని వెక్కిరిస్తాడు, చులకన చేస్తాడు, తెలివి తక్కువగా ఉన్నాడు ఎదుటివాడు, నేనే తెలివైన వాడిని అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడికి అన్నీ తెలిసినా కొన్ని తెలిసిన వీడు వాడికి ఏదో చెప్తూ ఉంటాడు సలహా, వాడికి ఏమీ తెలియనట్టు. ఈ లక్షణం కలిగిన వాళ్ళు ఉన్నారే లోకల్లో. అహంకారులు, అజ్ఞానంలో మునిగిపోయిన వాళ్ళు, కూడని పనులు చేసేవాళ్ళు, పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కురవకతరులు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహము అసులభ, ఎన్నటికీ లభించదు సుమా. మనస్సు స్వచ్ఛం కావాలి, వాక్కు ప్రసన్నం కావాలి, ఆలోచన పవిత్రం కావాలి, నడవడి పరమార్థానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మ అనుగ్రహానికి పాత్రత లభిస్తుంది అనే సత్యాన్ని చెప్పడానికి అమ్మవారి పాతివ్రత్యాన్ని చెప్పే వంకతో అందులో ఈ అంశాన్ని కూడా కలిపి అందించారు ఆదిశంకరులు 96వ శ్లోకంలో. ఆ తర్వాత 97వ శ్లోకంలో 96 శ్లోకాల్లో అమ్మవారిని వర్ణించేసిన తర్వాత ఆదిశంకరులు చమత్కారంగా ఇంతకీ అమ్మ అసలు నువ్వెవరు అన్నారు. ఎవరిని వర్ణించారు ఇప్పటిదాకా? 96 శ్లోకాలు వర్ణించారా? 97వ శ్లోకంలోకి వచ్చేప్పటికి అవును కానీ ఇంతకీ అమ్మ అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చిందా ఈ అనుమానం శంకరాచార్య నీకంటే? ఏమిటోనమ్మా, కొంతమంది ఏమో నిన్ను సరస్వతి అంటున్నారు, కొంతమంది ఏమో నిన్ను లక్ష్మి అంటున్నారు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిద. ఆ ఆగమవిద, ఆగమవేత్తలైన మహానుభావులు నిన్నేమంటున్నారు అంటే, గిరాం దేవీం వాక్కులకు తల్లివి, ద్రుహిణ గృహిణీం బ్రహ్మదేవుడు ఇల్లాలివి అయిన సరస్వతివి అంటున్నారమ్మా. ఆహుహు అంటున్నారు. ఏమంటున్నారు? ఆ బ్రహ్మదేవుడు ఇల్లాలైన సరస్వతి ఈమె అంటున్నారు నిన్ను. మరికొందరేమో హరే పత్నీం పద్మాం, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవి ఈమె అంటున్నారు. ఇంతకీ నువ్వు సరస్వతివా లక్ష్మివా? హర సహచరీం అద్రితనయం, పరమేశ్వరుడు ఇల్లాలైన పార్వతి వినువని మరికొందరు అంటున్నారు. ఇంతకీ నువ్వు బ్రహ్మదేవుడు ఇల్లాలైన సరస్వతివా,
శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవివా, లేక పరమేశ్వరుడి అర్ధాంగివైన పార్వతివా? ఎవరమ్మా నువ్వు? తురీయా కాపిత్వం. ఈ మూడింటికి అతీతమైన ఒక దివ్య స్థితిలో ఉండి ఈ మూడు రూపాలు పొందగలిగినది అని అర్థం తురీయ. కాపిత్వం, ఎవరమ్మా నువ్వు? దురధిగమ నిస్సీమ మహిమా, దాటడానికి అవకాశం లేని తత్వం నువ్వు. నిన్నెవరూ తెలుసుకోలేరు పరిపూర్ణంగా. నీ మహిమ హద్దులు లేనిది. సీమ అంటే హద్దు, నిస్సీమ మహిమ అంటే హద్దులు లేని మహిమ కల తల్లివి. లలితా సహస్రనామ స్తోత్రంలో నిస్సీమ మహిమ ఒక నామం. గిరామాహుర్దేవీం గృహిణీం ఆగమవిదః హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా. నువ్వు మహామాయా స్వరూపానివై ఉండి విశ్వం భ్రమయసి, సమస్త విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావమ్మా. పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మతత్వానికి పట్టం కట్టుకున్న తల్లివి నువ్వు. పరబ్రహ్మతత్వానికి పట్టాభిషేకం చేస్తే అమ్మవారు అన్నమాట. పరబ్రహ్మతత్వమే పట్టం కట్టుకుని ఎదురుగా కూర్చుంటే సాక్షాత్తు లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి తప్ప మరొక్కటి కాదు. అందుకని పరబ్రహ్మ మహిషి అన్నారు. అలాంటి నువ్వు మహామాయా, గొప్ప మాయవి. ఏం చేస్తున్నావు ఈ మాయతో? విశ్వం భ్రమయసి, విశ్వం మొత్తాన్ని భ్రమింపజేస్తున్నావు. లలితా సహస్రనామ స్తోత్రంలో విశ్వభ్రమణకారిణి, సౌందర్య లహరి చదువుకుంటే అడుగడుగునా లలితా సహస్రనామ స్తోత్రం ఎందుకు జ్ఞాపకానికి వస్తుంది అంటే, వ్యాసుల వారు అనుగ్రహించిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని అందమైన కవితారూపమైన వ్యాఖ్యానంగా చాలా సందర్భాలలో జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిష్కరించారు సౌందర్య లహరిగా. అందువల్ల విశ్వభ్రమణకారిణి అని వ్యాసుల వారంటే, విశ్వం భ్రమయసి, సమస్త విశ్వాన్ని గిరగిరా తిప్పుతున్నావు కదా. దేవకీ వసుదేవులకు వివాహం చేశాడు కంసుడు. తానే రథంలో కూర్చోబెట్టుకుని రథాన్ని స్వయంగా నడుపుతూ తీసుకెళ్తున్నాడు. రథం కొంత దూరం వెళ్ళగానే ఆకాశవాణి ఒక మాట వినిపించింది. రూపం కనిపించకుండా శబ్దం మాత్రమే వినపడుతోంది. తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము గడపెదిరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. ఒరే, చాలా ఆనందంగా వీళ్ళిద్దరిని రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నావురా పిచ్చివాడా కంసుడా. ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నీ ప్రాణం తీస్తాడు. మాట విన్నాడో లేదో రథం ఆగింది. కిందికి దూకాడు, త్వరలో నుంచి కత్తి పైకి లాగాడు, ఓ చేత్తో చెల్లెల్ని కిందకి దింపాడు, చంపేయడానికి సిద్ధపడ్డాడు. నేను చెప్పడానికి ఆలస్యమైంది, రెప్పపాట్లో చేసేసాడు ఈ పనులు. మనం చెప్పడానికి ఇంత సమయం పట్టింది కానీ ఆయన ఇంత సమయం తీసుకోవాలి. కంసుడు వేగంగా చేసేసాడు. కత్తి పైకి ఎత్తాడు, చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. మరుక్షణం చంపేస్తాడు. అంత వేగంగానూ వసుదేవుడు విషయం అర్థం చేసుకున్నాడు. పైనుంచి ఒక్క దూకాడు, కత్తి పైకి ఎత్తిన కంసుడు చేయి పట్టుకున్నాడు. ఆగు బావా అన్నాడు. కాళ్ళ పారాణి గారని కొత్త పెళ్లి కూతురు చెల్లెల్ని చంపుకుంటావా అన్నవు నీవు. చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని నమ్మకమన్నా. ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచో మాట వినపడితే అది నిజం అనుకుని ఇంత పాడు పని చేస్తూ ఉంటాయా? రేపటి నుంచి లోకం ఏమంటుంది? కాళ్ళ పారాణి ఆరని పెళ్లి కూతురుని చెల్లెల్ని చంపుకున్న దుర్మార్గుడు అనదా నిన్ను? రేపు రాజ్యాన్ని పరిపాలించాలి నువ్వు. ప్రజల మద్దతు ఉండదు నీకు, ఓటు బ్యాంక్ పోతుంది, నష్టపోతావు. అంతేకాదు నిన్ను పిరికివాడని కూడా అంటుంది. ఏదో ఆకాశవాణి ఏదో చెప్పింది రండి, కంసుడు కంగారు పడిపోయాడు వెంటనే చంపేశాడు అంటారు. నీకు పిరికివాడనే అపకీర్తి, దుర్మార్గుడనే అపకీర్తి. ఇదంతా ఎందుకు? హాయిగా మా ఇద్దరిని నీ అధీనంలో పెట్టుకో. పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇస్తాం, నువ్వు ఏమైనా చేసుకో. 4 గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది ఆ పని. నీకు అపకీర్తి రాదు. పైగా పుట్టిన పసికందు చంపేయడం చాలా తేలిక. అందుకని నీకు అపకీర్తి రాకుండానే ఉంటుంది, నీకు ప్రాణభయం లేకుండా ఉంటుంది. వెంటనే కంసుడు చేయి కిందికి దించాడు, కత్తి మళ్ళీ వరలో పెట్టి, ఇదేదో బాగుందిరా, మనకు అనుకూలంగా ఉంది. వసుదేవుడి మాట తనకు అనుకూలమని కంసుడు అనుకున్నాడు.
కానీ వసుదేవుడి మాట ఎవరికి అనుకూలం? ధర్మానికి అనుకూలం, దైవానికి అనుకూలం. దాన్ని కంసుడు గుర్తించలేకపోయాడు. ఏమడుగుతున్నాడు వసుదేవుడు? మమ్మల్ని నీ అధీనంలో పెట్టుకో, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు నీకు అప్పగిస్తాం. అంటే ఏ 8వ వాడు నిన్ను చంపుతాడో, 8 మంది పుట్టే వరకు మేము సంసారం చేస్తూ ఉంటాం బావా, 8వ వాడు పుడతాడు నిన్ను చంపుతాడు, పర్మిషన్ ఇవ్వని అడుగుతున్నాడు అనమాట. వసుదేవుడి మాట తనకు అనుకూలమని కంసుడు అనుకున్నాడు, కానీ దైవ నిర్ణయానికి అది అనుకూలం. అంటే ఎప్పుడూ దేవుడే గెలుస్తాడు, గెలిచేవాడు దేవుడే. మనం గెలవం. మనం తెలివి తక్కువగా ఏమనుకో దేవుణ్ణి కూడా గెలిచామని భ్రాంతి పడుతూ ఉంటాం. ఎప్పుడు గెలిచేవాడు దేవుడే, గెలుపు దేవుడిదే. ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా పరమాత్మ గెలిచాడు. ఎంత ముందు చెప్పాడండి? ఎప్పుడో 8వ సంతానంగా పుడతానని చెప్పాడు. ఆకాశవాణి చేతి చెప్పించాడు. ఆకాశవాణి ఎవరు? ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆకాశవాణి ఆయన డిపార్ట్మెంట్లోదే. ఎందుకని? వియత్ ప్రసూహు, అమ్మవారి నామాల్లో వియత్ ప్రసూహు, ఆకాశాన్ని ప్రసవించిన తల్లి. ఆకాశం మాత్రమే కాదయ్యా, ఆకాశము మొదలుగా కలిగిన సమస్త సృష్టిని, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలో నుంచి నీరు, నీటిలో నుంచి భూమి, ఈ సృష్టి అంతా వచ్చింది కదా. ఈ సృష్టి మొత్తాన్ని ఆమెయే కన్నది. వియదాది జగత్ ప్రసూహు. ఇదేమిటయ్యా అంటే ఆవిడ కంటూ ఉండడమే ఎప్పుడు పని. ప్రసవిత్రీ. మా జిల్లెళ్ళముడు అమ్మ నేను పచ్చి బాలెంతను రా అంది. అంటే ఎప్పుడూ తల్లికి కనడమే పని. ఈ సృష్టి మొత్తాన్ని నిరంతరం కంటూ ఉంటుందన్నమాట అమ్మ లక్షణం అది. అందుకని ఈ సృష్టి మొత్తం ఎప్పటికప్పుడు అందరూ తన బిడ్డలే. అందుకని సృష్టి బాగుండడమే, సృష్టి ధర్మబద్ధంగా ఉండడమే, సృష్టి సురక్షితంగా ఉండడమే, అందరూ ఆనందంగా ఉండడమే అమ్మకు లక్ష్యం తప్ప మరొక్కటి కానే కాదు. అందుకని కూడని ఈ పని జరగకుండా ఉండడానికి, వెళ్ళిపోవలసిన వాడు వెళ్ళిపోయే ఏర్పాటు చేయడానికి కంసుడి మనస్సును తిప్పేసిందనమాట. కంసుడు తెలియకుండా అది తనకు అనుకూలం అనుకున్నాడు, కానీ ఇది దైవానికి అనుకూలం. అంటే ఎప్పుడూ దేవుడే గెలుస్తాడని నిరూపించిన సన్నివేశం ఈ సన్నివేశం భాగవతంలో. ఎప్పుడూ దేవుడే గెలుస్తాడు కాబట్టి మనం ఏం చేయాలండి? ఎన్నికలకి ముందు తెలివైన రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూసి అందులో చేరతాడు. 25 ఏళ్ళుగా ఉన్న పార్టీ వదిలేస్తాడు, ఈ పార్టీలో చేరతాడు. ఎందుకు? ఇందులో చేరితే గెలుస్తాం కాబట్టి. మనం కూడా ఏం చేయాలి? గెలిచే పార్టీలో చేరాలి. గెలిచే పార్టీ ఎప్పుడు దేవుడు మాత్రమే. దేవుడి పార్టీలో చేరాలి. దేవుడి పార్టీలో చేరడం అంటే భక్తి కలిగి ఉండడం, ధర్మం ప్రకారం ఉండడం, న్యాయం ప్రకారం ఉండడం, సత్య ధర్మాలకు కట్టుబడి, న్యాయానికి కట్టుబడి, త్యాగానికి కట్టుబడి, పరోపకారానికి కట్టుబడి, ఎవరిని కించపరచకుండా, ఎవరిని అవమానించకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా, ఎవరి సంపద దోచుకోకుండా, ధర్మబద్ధంగా న్యాయంగా మనం బ్రతికితే అది దేవుడి పార్టీలో చేరడం. అప్పుడు సంతోషిస్తాడనమాట భగవంతుడు. అందుకని దైవమే ఎప్పుడూ గెలుస్తాడని నిరూపించే ఆ సన్నివేశంలో ఏం జరిగింది అంటే, విశ్వభ్రమణకారిణి, సమస్త విశ్వాన్ని గిరగిరా తిప్పే తల్లి ఆకాశవాణి ద్వారా పలికింపజేసి కంసుడి బుర్రను కూడా గిరగిరా తిప్పేసింది. వాడు నిజాన్ని గుర్తించలేని స్థితి కలిగించింది. ఈ భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోందని సైన్స్ చెప్తోంది కదా. భూమి మీద ఉన్నాం మనం. భూమికి తిరిగే లక్షణం ఉంది. అందుకని భూమికి విశ్వభ్రమణం ఉంది. విశ్వం మీద ఉన్న మనకి మతి భ్రమణం కూడా ఉంటుంది. అందుకని పొరపాటు పడుతూ ఉంటాం. సత్యాన్ని గుర్తించే అవకాశం మనకు ఉండదు. అందుకని ఎవరు దీన్ని తిప్పుతున్నారో ఆ తిప్పుతున్న వాళ్ళని పట్టుకోవాలి. మనకి ఇలా గిరగిరా తిరుగుతోంది కాబట్టి ఏం చేయాలి? ఎవరు తిప్పుతున్నారో వాళ్ళని పట్టుకుంటే అనుగ్రహిస్తారు. ఎవరు తిప్పుతున్నారు? విశ్వభ్రమణకారిణి, అమ్మవారిని ఆశ్రయించాలి. అలాంటి అద్భుతమైన సత్యాన్ని చెప్పడానికి ఈ మాట వాడారు. ఈ విశ్వభ్రమణకారిణి అయిన అమ్మను ఆరాధించకపోతే విశ్వభ్రమణంలో పడిపోయి విశ్వంలో ఉన్న మనం కూడా భ్రమణం పొంది ఏం చేస్తూ ఉంటామంటే, అమ్మంటే లక్ష్మీదేవి, అమ్మంటే సరస్వతీదేవి, అమ్మంటే పార్వతీదేవి. సరస్వతీదేవి అని కొందరు, పార్వతీదేవి అని కొందరు, లక్ష్మీదేవి అని కొందరు. పార్టీలు, మతాలు, తగాదాలు, దర్శనాలు, గందరగోళాలు, యుద్ధాలు. మతాలు ఎంత రక్తపాతాన్ని సృష్టించాయో ఒక్కసారి మన చరిత్ర పరిశీలిస్తే, మతాలు కేవలం ప్రజలతో ఆగిపోక ప్రభువుల్లో కూడా వెళ్ళిపోయిన కారణంగానే ఒక పలనాటి యుద్ధం జరిగింది ఆంధ్రదేశంలో. రక్తం వరదలై ప్రవహించింది. మతం మారణహోమానికి కారణం కాకూడదు. మతం మానవతా ధర్మాన్ని నిలబెట్టడానికి కారణం కావాలి. కాబట్టి ఇవన్నీ మతములు మాత్రమే, దర్శనములు మాత్రమే. దర్శనములు వేరు, మన దైవమొక్కడే. ఒకే ఒక్క దైవాన్ని అనేక రూపాలలో మనం దర్శిస్తున్నాం. ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే, మతి భ్రమణం తొలగినప్పుడు తెలుస్తుంది, మతికి స్థిరత్వం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకని స్థిరమతి అయిన వాడికి ఈ సత్యం తెలుస్తుంది. కాబట్టి అమ్మ అనుగ్రహం వల్ల ఇది తెలుస్తుంది. అప్పటి వరకు ఒకడు లక్ష్మీదేవి అంటూ ఉంటాడు. లక్ష్మీదేవే మాకు దేవత, లక్ష్మీ విష్ణుమూర్తిని తప్ప ఇంకొకళ్ళని ఆరాధించం,
మిగతా వాళ్ళందరూ దేవతలు కాదు. అదేమిటయా శివుడే దేవత ఇంకోడు. ఇవన్నీ తగాదాలు, అర్థం లేని వాదాలు, సమాజాన్ని అల్లకల్లోలం చెయ్యడానికి పుట్టిన వాదాలు, అజ్ఞానంతో అహంకారంతో స్వార్థ పరిమిత ప్రయోజనాలతో పుట్టిన ఈ వాదాల వెంట పడడం విశ్వభ్రమణకారిణి అయిన అమ్మను దర్శించలేకపోవడం వల్ల, భ్రమించే లక్షణం కలిగిన విశ్వంలో ఉండి మనం కూడా మతిభ్రమణం తెచ్చుకోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు సుమా.